నిశ్శబ్దం నిశ్శబ్దం. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే కథ ముందుకు నడుస్తుంది. మందాకిని సలీలా అంటే ఏమయ్యా మీరు విద్యార్థులా అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా అడుగుతున్నాను. ఏమిటి ఆ సైగల ఉద్దేశం ఏమిటి? అంటే నేను సుత్తి కొడుతున్నానా? సుత్తి కాదు, ఢంకా మోగించేయగలను. జాగ్రత్త. నిశ్శబ్దం. ఇదిగో బాబు, నీకు నాకు సరిపడదు కానీ ఆదరి వేసేశాను. ఆటలు నచ్చని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇదిగో నేను కళ్ళు మూసుకుంటాను, తెరిచేసరికి సిసలైన విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను. ఏం నాయనా నువ్వు వెళ్ళలేదే? బయట ఎండగా ఉంది సార్, కాసేపు ఇక్కడే పడుకుందామని. లే, లాభం లేదు. నిన్ను మాత్రం వదలను. నీకు పాఠం చెప్పే తీరుతాను. నువ్వు కూడా వెళ్ళిపోయినా ఈ బల్లలకైనా పాఠం చెప్పి తీరుతాను. అది నా బాధ్యత అని నొక్కి వక్కానిస్తున్నాను. మందాకిని సలిలా అంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో ఎవ్రీబడీ. ఏమయ్యా గోపి, ఇప్పుడే నీకు తీరుబడయిందా అని ప్రశ్నిస్తున్నాను. కూర్చో. మందాకిని సలీలా అంటే నమస్తే సార్. నమస్కారం. నమస్తే. కృష్ణ, నీకు ఇంతదాకా కళాశాలకు రావడానికి తీరిక దొరకలేదన్నమాట. రా కూర్చో, ఇక ఆలస్యం చేయకు. మందాకిని సలీలా అంటే ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మోహన్, నీకు వెళ్ళి కూర్చో. నా పాఠానికి మాత్రం భంగం కలిగించొద్దు. మందాకిని సలీలా అంటే సార్. హాయ్ మూర్తి, రానాయన రా వచ్చి కూర్చో. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? వివాహాల్లో మంగళవాద్యాలు వాయించే వాళ్ళ ఏమిటి వస్త్రధారణ? మీరును పండగ వచ్చింది కదండి, అందుకని ఇలా వెరైటీగా కుట్టించామన్నమాట. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. హలో. మందాకిని సలీలా అంటే నా బొంద, నా పెండాకుడు, నా పాటి మట్టినయ్యా. చెప్పను. మందాకిని సలీలా అంటే ఏమిటో మీకు చెప్పనంతే. ఎవడ్రాది ఆ గుమ్మం దగ్గర కాలుగాళ్ళ పిల్ల అటు ఇటు తచ్చాడుతున్న దరిద్రపు సొంట లోపలికి వచ్చి తగలడు. మహాప్రభు తమరా ప్రిన్సిపాల్ గారు క్షమించాలి. మహాప్రభు క్షమించాలి. నన్ను సుంఠ అని అంటావా? వాట్ డు యు మీన్? అమ్మమ్మమ్మ, ఎవరో కుర్రకుంక అని అనుకున్నాను మహాప్రభు. నన్నైతే అలా తిడతానా? అంటే వేరే టైప్ లో తిట్టేవాడివా? అమ్మమ్మమ్మ లేదు మహాప్రభు, భృత్యుణ్ణి నన్ను క్షమించాలి. స్టూడెంట్స్ అందరినీ బయటకు ఎందుకు పంపించావు? Why did you send them out? వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సార్, మా మాస్టర్కి మేమంటే ప్రాణం సార్. మా భవిష్యత్తు కోసం ఎంతో శ్రమ తీసుకునే మహామనిషి ఆయన. క్లాస్ లో నిశ్శబ్దం పాటించాలని ఆయన ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు సార్. అందుకనే డిసిప్లిన్ కోసం వాళ్ళని బయట పంపించేశారు సార్. అంతే సార్, మా మంచి కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు సార్. మా ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. ఓకే కానివ్వండి, క్యారీ ఆన్. నాయనలారా, గోపీకృష్ణ మోహన మూర్తులారా, ఈవేళ నాకు ఉద్యోగ భిక్ష పెట్టారు. బాబు, మీ రుణం ఎలా తీర్చుకోను? ఇవాళ నుంచి ఓ 4 రోజులు మాకు అటెండెన్స్ వేసి మీ రుణం మీరు తీర్చేసుకోండి సార్. కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి సార్. వస్తాను సార్. ఆగండి కుర్రాళ్ళు. ఈ నలుగురు ఐకమత్యం చూస్తే రామాయణం గుర్తొస్తుందయ్యా. ఇస్తా. ఈ సఖ్యతకు సభ్యతకు సరైన నిర్వచనం కవితా రూపంలో ఇస్తా. ఈ 4 ఏళ్ల చావిళ్ళలోని నలుగురు కుర్రాళ్ళు మంచి వయసులో ఉన్న వేడి వేడి గుగ్గిళ్ళు. అయిందా? ఇస్తా. ఇప్పుడు కొత్తది వద్దండి నసశ్రీ గారు. నసశ్రీ ఏమిటయ్యా? రసశ్రీ ఏదో ఒకట్లేండి, నుంచి ఎప్పుడు అమ్మాలండి ప్లీజ్. అవతల మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయండి. ఇదిగో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోగలమా చెప్పండి. మీ స్నేహితులు అంజనానందం గారు వెళ్ళిపోతున్నారండి. అంజనానందం గారు ఆగండి, వస్తున్నా. ఇస్తా, కొత్తది ఇస్తా. రామా, సుబ్బారావు ఏం చేస్తున్నారు? యవాసనం వేస్తున్నాను. మీ బొంద తేలికైన ఆసనం అనే. అయినా గుమ్మం ముందు అలా పడుకోకండి, అవాచకం. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అలాగంటారా? సరే,
కోతులు వచ్చేస్తున్నాయి. లోపలికి పోవే. కూలేదు బాబు, అంతా లాసు. లోపలికి వా. బాబు ఉండండి. ఇదిగో బాబు, మా వారు రాత్రి నన్ను హిందీ సినిమాకి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ వీళ్ళకెందుకు? అబ్బా ఉండండి. అందులో మీలాగే 4 కుర్రాళ్ళు ఎంత బాగున్నారో. ఆ 4 కుర్రాళ్ళు ఓ అమ్మాయిని ప్రేమిస్తారనమాట. ఆ అమ్మాయి పేరు నా పేరే, అనసూయ. నీ జన్మలో సినిమాకి తీసుకెళ్తే ఈ అప్పడం పెట్టుకొట్టు. వాళ్ళ లోపలికి గెట్ అవుట్. గెట్ ఇన్. లాండ్రీ, కుకింగ్, హౌస్ కీపింగ్. ప్లీజ్ కమ్ ఇన్. కాఫీ తీసుకెళ్తారు కానీ రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. 1 minute. జరగరా. ఈయన మా నాన్నగారండి. బాబాయ్, నాన్నయ్య. ఈయన మా బాబాయ్ గారు, ఆయన మా అన్నయ్య గారండి. గౌతమి వ్యాయామశాలని మీరు విని ఉంటారు, అది మాదేనండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇల్లు చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్. నిజంగా మీ టేస్ట్ కి జోహార్ సార్. అదే కూలింగ్ అరే సోఫా బ్యూటిఫుల్. మూర్తిగాడేమయ్యాడు పాప. ఏమంటాడు? ఎలాగో అది తప్పించుకుంటాడు. పెళ్ళి కదరా బాబు, హెల్లు మోగుతుంది అనుకుంటే మొన్నే మోసం చేసిందిరా ఫ్యాక్టర్ రా బాబు. అది చూద్దాంలే, ఇంకోసారి కనిపించదా ఏమిటి? అప్పుడు చెప్దాం. ఏం తింటారా? మీ ముగ్గురిని ఏదైనా తాగుతావరా? తాగుతారా? మీ రక్తం తాగుతా. వెనీలా, ఫ్రూట్స్, పిస్తా, చాకోబార్, కౌంటర్స్. కుల్ఫీ. ఒరే అలా లిస్ట్ చదవకరా. ఇవి కూడా కొత్త రకం ఐస్ క్రీమ్ అనుకుంటారు. వచ్చి కూర్చో. చంపేస్తాను రోయ్. ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరిచేసి పోర్కుల్లా వాడు ఐస్ క్రీమ్ తినేస్తాను. జాగ్రత్త. ఏడ్చాలే రావచ్చు, కూర్చో ముందు. లేకపోతే ఏంట్రా, చట్టి పిల్లలు చేసి పిప్పలు వస్తాను నా ఉత్పాదకి నన్ను వదిలేసి మీ భార్య మీరు పారిపోతారా? ఒక జాకెట్ ఇచ్చాడు చూడరా. ఇంకొకడు మీ కళ్ళు చాలా బాగున్నాయి సార్ అంటూ ఇలా గడిపాడు. మరొకడు చిచ్చి బుచ్చి అని చెప్పి ఇలా ముగ్గురు పెట్టరా. చూడండిరా. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి నాకేసి ఇలా చూస్తూ గాలి ఉంటారంతే. ఇక్కడికి వచ్చి పడ్డారు. సారీరా, ఇలా జరుగుతున్నా పోలేదు. రా కూర్చో. జరగరా. ఒరే ఒకటి చెప్తున్నాను, ఇక నుంచి మనం ఏ బిల్లు కేసు చూసినా కలిసే చూడాలి. లవ్ అంటే కలిసి ఆడాలి, డబ్బులు తిన్నా కలిసే తినాలి. సరేనా? ఓకే, అలాగేరా. ఏ నెంబరు ఒట్లేంటి? నీ అందం మీద ఒట్టు. 1 2 3 4 వేట 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 వేట. లేడీ వేట, ఇది లేడీ వేట, లేడీ వేట, ఇది
ఎస్సటరా బంగారు లేడీ ఎస్సటరా లేడీ మై లేడీ ఎస్సటరా లేడీ మై లేడీ ఎస్సటరా చుక్క చుక్కల లేడి రామ్ భజన సుల్ది కన్నుల లేడి రామ్ భజన చెంగు చెంగు మన్న దిల్లనా దాని చెంగుతో ముడి పెట్టగలనా పట్ట పగటి చందమామ ఎందువదన పట్టబోత కస్సు మంది ఎందువలన కస్సు కాదు పిచ్చి అంది పిచ్చినాయన కస్సు కాదు పిచ్చి అంది పిచ్చినాయన చుక్క చుక్కల లేడి రామ భజన సూటి కన్నుల లేడి రామ భజన శ్రీమద్ రమణ గోవింద లేడి వేట ఇది లేడి వేట వేడి వేడిగా వెంటాడు వాడి వాడిగా వేడాడు ఇది వయస్సు ముచ్చటరా బంగారు లేడి ఎచ్చటరా లేడి వై లేడి ఎచ్చటరా మిత్రమా సత్రమా రుబ్బురోలు పొత్రమా ఆత్రమా ఆగుమా ఉబ్బరాల గోత్రమా బడాయి పప్పు లడ్డాయి చారు ఇటుకిరాళ్ళ ఇగురు గుండ్రాళ్ళ గుజ్జు పులుసు తిని పెరిగావా తిమ్మడు గారి అమ్మడు నువ్వు కసిగా కౌగిలి పడితే మసికాడా మానవుడు ఓం శాంతి 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 లేడి వేట ఇది లేడి వేట వేడి వేడిగా వెంటాడు వాడి వాడిగా వేడాడు ఇది వయస్సు ముచ్చటలా బంగారు లేడి ఎచ్చటలా లేడి వై లేడి ఎచ్చటలా లేడి వై లేడి ఎచ్చటలా కదలకండి బాబు పీక దిగుద్ది బాబు ఏంటండి నా బొంద తేనాలు తీసేస్తున్నారు ఎరా గడ్డం గించుకుంటున్నావా ఏరా అప్పలకుండా మీ ఇల్లు చావుల మదం దగ్గర కదా ఏం లేదురా నిన్న సాయంత్రం మేము నలుగురు డ్యూటీ మీద అటుకేసి వచ్చాం శ్రీకన్య హోటల్ ముందు ఓ ఫస్ట్ క్లాస్ బెల్ ఎదురైందిరా పాల మేకడ్ లాంటి తెల్లచీర కట్టుకుంది మల్లెపూలు పెట్టుకుంది సుమారుగా 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తుంటుంది పచ్చటి పసిమి కాళ్ళకి పసుపు కూడా రాసుకుంది నడక ఆహా నాకే మనిషిని చూడగానే పోతరే గుర్తుకొచ్చిందిరా అప్పలకొండ అన్నట్టు ఆ పిల్లకి గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా ఉందిరా రాజేశ్వరి కళామందిరం పక్క సందులో తిరిగి మెరుపులా మాయమైపోయింది నీది ఆపేట కదరా ఆ పిల్లకి తెలిసేంట్రా రాజేశ్వరి కళామందిరం పక్క సందులోకి వెళ్ళింది కదండి అవునరా తెల్ల చీర కట్టుకుంది అవునరా పూతరేకులో ఉందండి అవునరా గడ్డం మీద పుట్టుమచ్చ కూడా ఉంది కదా అది నా బాగండి ఎవరు కూడా వచ్చారా బాబు నిన్న అది గీసిన తోటి గేకురామంటుంది ఎవరు కూడా మా ఆవిడ్ని చూసారా లేదా
టీక మీద ఉన్నప్పుడు చేయాలరా పెద్దమైన పైరులు. తమరి గురించి తెలియకపోతే కదా బాబు బాధపడడానికి. చూడండి బాబు, చాలా కాలంగా తమరు పడుతున్న అవస్థ చూస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో మా అయ్య, ఆయన చెప్పింది చాలా చెప్తాను ఇనుకోండి బాబు. ఏమిట్రాది? ఆడపిల్ల ఎప్పుడు తనని ఏడిపించేవాడిని ప్రేమించదు బాబు. ఆడదాని మనసు దోచుకోవాలంటే ఎంత పడకూడదు, ఎదట పడాల. నువ్వు లేనిదే బతకలేను అని తెలియజేయాల. అదొక ఇద్దిలేండి బాబు. ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా. అవును, మీ నాన్నకి ప్రేమ గురించి ఇంత విజ్ఞానం ఉందట్రా? ఎంత ఇద్ది లేకపోతే దీని చెగ్గోసిరి 20 మందికి భర్త, 2 బిడ్డలకి తండ్రి కాగలిగాడు బాబు. ఏడు బాబు, ఈ టీ ఆ పక్క కాక హోటల్లోదండి? కాదురా, మేం చేసిందే. ఏమోలండి, చండాలంగా ఉంటే ఆ హోటల్లోదేమో అనుకున్నా. ఏడు బాబు చెప్తున్నాను, మీ నాన్న గురించిరా? పౌరుల్లో మేము 100 మంది అన్నదమ్ములం. మొన్న ఈ మధ్యనే చైనా నుంచి మా తమ్ముడు ఒకడు వచ్చి చేరాడు. అప్పుడు తెలిసింది మాకు మా నాయన ప్రేమకు రాష్ట్రాలు దేశాలు అడ్డు కావని. మరి మీ నాన్న అనుభవం నుంచి మాకేదైనా సలహా చెప్పరా? బాబా, ఇట రోడ్డు మీద ఆడదాన్ని చూసి పళ్ళు గిలిచి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పళ్ళు రాలుతాయి గానీ ప్రేమ పండదు బాబు. ఇట్టరండి, ఎట్టగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వాటాలో ఒక అందమైన పిల్ల దిగేటట్టు చూడండి. ఆ తర్వాత దీని చెక్కువచ్చి 24 గంటలు ఎడాపెడా ప్రేమించేసుకోవచ్చు. నీ సలహా బాగానే ఉందిరా, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే. ఖాళీ లేకపోతే చేయించండి బాబు, తమరు తలుచుకుంటే అదెంతసేపు. ఒంట్లో బాగా లేకపోతే ఎందుకు వచ్చావు పనిలోకి? అయ్యయ్యో, 2 రోజులు నేను అంట్లు తోముకోలేనా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కో. ఏమా, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. ఒక ఐడియా, సైకిల్ ఎలా తగలాడిందో చూడు. పొద్దున్నే లేచి తుడుస్తామన్న జ్ఞానం కూడా లేదు. ఇలా పాట కూడా తీసుకురా. సరిగ్గా వేసుకో. నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను, తలుపుని జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శార్థవాడని రకరకాల మనుషులు తగలాడతారు. ప్రతి అడ్డమైన వ్యధకి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. నా పిండ ముందు కిటికీ ఇది తెరిచి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముందు మహా ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికెడు కూడా తెలియ తగలలేదు. వెళ్ళి తలపేక. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతాను. లోపలికి మళ్ళీ తీసామందుకు తలుపు. మీరు వెళ్ళారో లేదో చాలు నీకెందుకే. తద్దిను. హలో 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 హలో, చరా కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా పాదలబా. అప్పరారు, కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. ఏంటయ్యా ఇంకో భాష? కాదోదరి గారు, ఇదో కొత్త రకమైన ఆట అన్నమాట. థాట్ ట్రేడింగ్ అని మెదడు గుర్తుపెట్టి ఆట అన్నమాట. ఒకళ్ళు చేసే సైగకి అర్థాన్ని గ్రహించి మనము సైగతో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సైకిల్ అర్థం చేసుకోవడంతో మన తెలివితేటలు పెరుగుతాయన్నమాట. అలాగా? మా వారు నన్ను ఎప్పుడు తెలివి తక్కువ మొద్దు దద్దమ్మని తిడుతూ ఉంటారు. బాబాబు, ఆ ఆట ఏదో నాకు కాస్త నేర్పరు? మీ అందరికీ సాయంత్రం ఉప్మా చేసి పెడతారా? ఓకే, అలాగే నాదే ఉంది తప్పకుండా. నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు. కాలీఫ్లవర్. నీ బొంద. పువ్వు అంటే కాలీఫ్లవర్ కంట్లో పువ్వు కాదు, మామూలు పువ్వు. పువ్వు మల్లె పువ్వు. అది. నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు. వేటగాడు. వేటగాడు. నీకు నచ్చిన టిఫిన్. పెసరట్టు. పెసరట్టు బాగుంది. మల్లె పువ్వు, వేటగాడు, పెసరట్టు. పెసరట్టు, వేటగాడు, తెలుసు. ఏది చేయి చూపించు. ఈ ఉంగరం నాది. ఇదేలేవయ్యా ఇట్టే. ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదూ? అవునండి. ఆవిడ కాస్త లావుగా మన ఏరాడకొండంత ఉంటుంది కదూ? అవునండి. పొట్టిగా నా వేలంత ఉంటుంది కదూ? అవునండి. ఎంత కరెక్ట్ గా చెప్పగలిగారు. నీ భవిష్యత్తు మూడు అప్పడాల కాలంలో వారి పొట్టినలాగా గొప్పగా ఉంటుంది. దక్షిణ ఇచ్చి దయచేయండి. మహానుభావులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు. వెళ్ళొస్తానయ్యా. మంచిది.
అదేమిటి రావు గారు, అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు? పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా. ఆ ఉంగరం నేను దానికి చేయించి ఇచ్చిందే, అదన్నమాట కిటుకు. ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు? ఏం నవ్వుతున్నా? సరేలే, నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక. ఇస్తా ఇస్తా. భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేధించే పద్ధతికి సరైన నిర్వచనం నా కవితా రూపంలో ఇస్తా. ఇస్తా. ఇస్తావా? అయితే వస్తా. రూపాయి ఇస్తా. ఇది విని వెళ్ళరు. ఇప్పుడు మీకు కవితనిస్తా. పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లం చెక్క. నీ పీక నొక్క. ఏమిటి ఇంకా కవిత్వం వినిపిస్తావా? నేనే నీకు రూపాయి ఇచ్చుకుంటాను బాబు. నా కవితకి సాక్ష్యం చూపిస్తాను. అటు చూడండి. ఏమిటయ్యా? అల్లం చెక్క చూడండి. గారు ఏంటయ్యా? మాటకి మాట ఈ ఆవిడ్ని కాస్త మందలించండి. ఆ మధ్యవాట కుర్రాళ్లతో ఇకలు పక్కపక్కలు సైగలు రామరామ. హలో, ఇదేనా రావటం? కులసదా? ఓకే. సుబ్బారావు గారు బాగున్నారుగా? కుర్రాళ్ళతో నీకు ఆ సైకిల్ ఏమిటి? కొత్త ఆట నేర్పానండి, ఎంత బాగుందో. దాంతో మెదడు పదునెక్కుతుందట. అంతేనే, మొదట మెదడు పదును ఎక్కుతుంది, రాను రాను కడుపు బరువు ఎక్కుతుంది. అసలు తలుపులు తీయద్దంటే ఎందుకు తీసావు? పద పద లోపలికి, నీ పని చెబుతాను. మనీ ఆర్డర్ వచ్చిందండి. ఎవరికి? గోపి గారికి అండి. నేనే. ఎంత? 400 అండి. వెరీ గుడ్. అయితే పండగ లెవెల్స్ వచ్చేసింది అనమాట. అందుకనే రమ్య అంటే నాకు చాలా ఇష్టం. మన కష్టాలని బాధల్ని గమనిస్తూ ఉంటాడు పాపం. ఒరేయ్, ఎవరు వాట వాళ్ళకి ఇచ్చేయి. ఇయరా తొందరగా, ఖర్చులున్నాయి. ఇస్తున్నాను రా. ఏమిటి వెనక్గా వచ్చేస్తున్నావు? ఆఫీసుకు కూడా తగలడి, అక్కడ కూడా. అని సైకిల్ చేద్దామనే తవ్వి పోతేస్తాను. ఇటువంటివి ఏం పెట్టుకోకు, నలుగురు చూస్తే బాగుండదు. లోపలికి. ఎవరన్నా వస్తే కిటికీలో నుంచి జవాబు చెప్పి చావు. అర్థమైందా? నేను తాళం వేసుకుని ఎడుతున్నాను. మళ్ళీ సైగలు గట్రా అన్నావు పేగు లేరేస్తాను. లోపల చావు. తాళమో తద్దినం ఓ పట్టాన పడి చావు. గారు డాక్టర్ రీడింగ్ ఆట ఆడుకున్నా? వద్దయ్యా, మొగాళ్ళతో ఇలాంటి ఆటలు ఆడకూడదట. మా వారు కోపడ్డారు. పోనీ ఇంకో కొత్త రకమైన ఆట ఆడుకుందాం. ఏంటది? మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కదా. ఎక్కువ ఎక్కడా, నెలకు 10-15 సినిమాలు చూస్తాను అంతే. అవి చాలు. చూడండి, పాత సినిమాలో ఏదైనా ఓ డైలాగ్ ని ఒక 5 రాసి మేము మీకు ఇస్తాం. ఆ డైలాగ్ ఏ సినిమాలో తెలుసుకుని ఆ సినిమాలో ఆ డైలాగ్ తర్వాత ఎవరేం మాట్లాడతారో అవి మీరు ఆ కాగితం మీద రాసి మాకు ఇవ్వాలి, అంతే. ఏ సినిమాలో తెలుసుకుని ఆ మాట తర్వాత మాటలు రాయాలా? బాగుందే. బాగుంటుందండి. ఇది కూడా జ్ఞాపక శక్తిని పెంపొందించే ఆటే వదిన గారు. ఏదో ఇలా ఆటలాడి మీరు కాస్త తెలివితేటలు పెంచుకుని మీ వారి నుంచి తిట్లు తినకుండా ఉండాలి మా కోరిక వదిన గారు. మా బంగారే, మీరు కాబట్టి నా గురించి ఇంత శ్రమ తీసుకుంటున్నారు. ఇంకెవరు పట్టించుకుంటారు బాబు? ఆట ఏదో మొదలెడదామా? ఎలా? రూపాయికి 3 అమ్మా. 3? 6 ఇస్తుంటే బజార్లో లేదమ్మా, గిట్టుబాటు గారు. పెట్టు. బీరకాయలు ఎలా? 2 రూపాయలు కేజీ. 2 రూపాయలు. రూపాయలకి కొండదే రూపాయన్నరమ్మా అక్కడ.
సరే టమాటాలు కేజీ ఇవ్వనమ్మా? అండి పర్లేదు. కేజీ ఇస్తున్నానమ్మా. ఇయ్యి. మీరా కృష్ణ అనుకున్నాను. నీ గుండెల మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోవాలనుంది డియర్. నీ పాదపద్మాల దగ్గర తృప్తిగా జీవితాన్ని గడిపేయాలనుంది కృష్ణ. కృష్ణ అనుకున్నావు, కృష్ణ అనుకున్నావు, లేకపోతే ఇది ఇవ్వవు. ఏమిటా ఇది? అసలు ఏమిటి ఇదని అడుగుతున్నాను. బాగుంది కదండి? బాగుంది, చాలా బాగుంది, మహా బాగుంది. ఎంత బాగుందంటే ముద్దొస్తోంది నాకు. పరాయి మగాడికి ప్రేమలేఖ రాసి దాన్ని మూడనే విధవ పట్టుకుంటే బాగుందంటూ పళ్ళికిలిస్తావా? సిగ్గులేదు? భలే భలే మోసపోయారు చూసారా? ఇది కొత్త ఆట అండి. మీ తమ్ముళ్ళు నేర్పారు. తమ్ముళ్ళు నలుగురు, నాకు నలుగురు తమ్ముళ్ళు. నేను ధర్మరాజుని బెర్రి విధవని, అందుకే అన్ని పంచుకోవాలని చూస్తున్నారు. అసలు నిన్ను చేసుకున్న పాపానికి పట్టుకో పట్టుకో. పళ్ళు రాలగొట్టేస్తాను. ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. పదా ఇంకా నిలబడే ఉన్నామేమే. ఇంకెప్పుడు నీ జీవితంలో నాకు నీ మొహం చూపించకు. నా మాంగాలి పాపి పులట కకుంభరి. ఊరుకోండి మరి. కకుంభరి లాంటి కొత్త తిట్లు కనిపెట్టి ఆవిడ తిట్టేయకండి. మరి నువ్వు ప్రస్తుతం ఆవిడకి షష్టమంలో శని ఉన్నాడు పాపం. 4 రోజుల్లో గ్రహాలు ఇల్లు మారుతాయి కదా, శాంతించండి. శాంతించను. అసలు శాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. వెళ్ళవేమే. మీకు దండం పెడతానండి, నన్ను అనుమానించకండి. కాళ్ళు నాకు కింద పడేద్దామనా? సుబ్బారావు రండి, ఇస్తా. ఇప్పుడు నేను ఇస్తా. కావాలంటే నువ్వు ఇచ్చుకోవయ్యా, నేను మాత్రం ముచ్చుకోను. అలా కాదు, ఒక్కసారి ఆవిడ మొహం కేసి చూడండి. ఆ మొహంలో ఎంత అమాయకత ఉందో చూడండి. ఏమిటి? మా ఆవిడ మొహంలో ఏముందో నాకంటే ఎక్కువ నీకే తెలుసు అన్నమాట. ఏ నువ్వు ఓ సైడ్ నుంచి ఆటలాడుతున్నావా? కదలవేమే. అది కదండి, ఈ ఊళ్ళో సిటీ బస్ ఎక్కి క్షేమంగా ఇంటికి రాగలం, యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వగలం, హౌరా బ్రిడ్జ్ రోడ్లో ముక్కు మూసుకోకుండా నడవగలం, కానీ నిన్ను మాత్రం ఎలుకోలేను. బరోబరు ప్లీజ్ మా మాట వినండి. నిన్న నాకేం తెలియదు, నాకు తెలుగు రాదు. మై హిందీ ఆద్మీ హూ. సరేనా? ప్లీజ్ ఇందులో అన్సూయ గారు తప్పేం లేదండి. ఆవిడ అనుమానించకండి. ఆవిడ మా తోబుట్టుతో సమానం. ఇలా కాపురం చెడిపోతుంది అనుకోలేదండి. మిమ్మల్ని ఉడికించాలని సరదాకి ఏదో చేసామే కానీ ఇందులో మాకు ఏ దురుద్దేశం లేదండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మండి. ఏమండి, నేను లోపలికి వెళ్ళినా? సుబ్బారావు గారు వెళ్ళనివ్వండి. లోపలికి వెళ్ళమనండి పాపం. తగలడు. అమ్మయ్యా, ఇదిగో బాబు, ఈ 2 ఆటలు నేర్చుకున్నందుకు మా వారు నన్ను తిట్టారు, కొట్టారు. చూసారుగా, మధ్యాహ్నం ఇంకో మంచి ఆట ఏదైనా నేర్పండి. మనసు తప్పకుండా చెప్పాలి. ఏమిట్రా సువార్త? సుబ్బారావు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి బాబు, ఎస్, ఏం కావాలండి? ఈ ఇంట్లో ఒక వాటా అద్దెకిస్తారని చెప్పారు. వాటా ఉంది, ఒకసారి చూపిస్తారా? తప్పకుండా. అన్నట్టు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, మా ఆవిడ, 2 పిల్లలు. పిల్లలంటే చిన్న పిల్లలా? కాదు బాబు, 18, 16 ఏళ్ళ వయసు. కూర్చోండి సార్. కాఫీ పట్టారా? చూస్తూ నిలబడ్డా, టిఫిన్ పట్టారా? మీరు కూర్చోండి సార్. అవును, పిల్లల పేర్లేమిటి సార్? రమణ, నారాయణ. రమణ, నారాయణ. నీకు ముద్ర కదయా? ఏమిటయ్యా ఆ పేర్లు పెట్టుకోకూడదా? పేర్లు కాదు, మా ఇంటికి వచ్చి వాటా అతికిస్తారా అని అడుగుతావా? నేనే డబ్బు కోసం పడి చచ్చిపోతున్నావు అనుకున్నావా? అది కాదండి, బయట టూలెట్ బోర్డు ఉంది కదా. అది టూలెట్ కాదండి, టాయిలెట్. డైరెక్టర్ తప్పు రాశాడు. నైనా వెళ్ళి తప్పు ఇంకెప్పుడు ఇటుకేసి నాకు. పదైనా పద. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయింది, సారీ. ఈ ఇంట్లో అద్దెకిచ్చే వాటా ఉందని విన్నా. ఉంది.
మీకోసం వచ్చాం. మీరు మీ అమ్మాయి గారు ఇంట్లో తిరుగుతుంటే కళగా ఉంటుందని. ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు బాబు, మా పక్కింటి అమ్మాయి. పక్కింటమ్మాయా? ఇంకా మీ అమ్మాయి అనుకుని ఆశపడ్డాం. అవునరా మూర్తి, మనం ఇల్లు డింగ్ డాంగ్ గారికి ఇద్దాం అనుకున్నాం కదా. డింగ్డాంగా? ఆయన ఎవర్రా? డింగ్ డాంగ్ గారా, మన కింగ్ కాంగ్ బాబాయ్ గారు బ్రదరు. డింగ్డాంగారా? నాకు పింక్ పాంగ్ అనిపించింది. ఇల్లు కాలేదమ్మా, సారీ, వెళ్ళరండి. ఇల్లు ఖాళీ లేదు. నన్ను ఇవాళ హౌస్ కీపింగ్ నీది, లేదు గదుడు ముందు. ఏమిటి హౌస్ కీపింగ్ నాదా? అయ్యో, ఇవాళ కడుపు నొప్పిగా ఉందిరా. ఏమిట్రా కడుపు నొప్పిగా ఉందా? అవునరా, కడుపు నొప్పి. అయితే పడుకో. థాంక్స్ రా. ఇంత ఒకటి ఇస్తాలే. ఇదిగో కుర్రాళ్ళు లేచారా, ఇల్లు కావాలంటూ ఓ అమ్మాయి సమ్మ. ఇల్లు మీదే అనుకోండి. కాదు చూక, అసలు విశాఖపట్నంలో ఇన్ని వసతులు ఉన్న ఇల్లు లేదంటే నమ్మాలి మీరు. అసలు ఈ ఇల్లు మీకోసమే కట్టించారని అనుమానం అండి. ఇల్లు బాగుందండి. అత్యంత అసలు మీరు ఎంత దూరం కావాలనుకుంటున్నారు? 100 లోపు. 100 ఎందుకండి? 50 ఇవ్వండి చాలు. ఇల్లు చాలా బాగుందండి. సాయంత్రం మా అమ్మగారిని నాన్నగారిని తీసుకొచ్చి చూపిస్తాను. అద్దె గురించి పెద్దగా ఆలోచించకండి, కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇరుగు పొరుగు బాగుండాలనేదే మా కోరిక. వస్తానండి. ఎన్నింటికి వస్తారు? 5ంటికి. ఎవరైనా అడిగితే అలా వాళ్ళు చూసుకున్నారు చెప్పాలి కదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరు? సీత. 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 రెండు జండ సీత తీపి గుండె కోత, రెండు జండ సీత సీత తీపి గుండె కోత. వాట్ బాయ్స్, ఏమాయ్ కుర్రాళ్ళు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నారు ఇక్కడ? శుభ్రం చేస్తున్నాను సార్. ప్రతి ఎలక్షన్లకి ఇలా కాలేజీ గోడలు పాడు చేయటం మాకు చాలా బాధగా ఉంది సార్. ఏమిటి సార్ ఈ డర్టీ పాలిటిక్స్? వీటి వల్ల కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా? వెరీ గుడ్, చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ యూ. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ రేపటి నుంచి రోజు ఉదయం కాలేజీ మొదలెట్టే ముందు స్టూడెంట్స్ చేత ప్రేయర్ చేయించండి సార్. ఓకే డన్. సార్ మన కాలేజీ యూనిఫామ్ పెడితే ఊళ్ళో ఉన్న అన్ని కాలేజీల కంటే డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఓకే డన్. ఇక నుంచి నెలకోసారి ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్స్ శ్రద్ధగా చదువుతారు సార్. ఓకే డన్. సార్ మా నలుగురికి 10 రోజులు సెలవు కావాలి సార్. ఓకే డన్. ఏమిటి నాయనా? చెప్తాను. మీరు వచ్చి నా మేనత్తలా ఉన్నారు. ఈ రోజు ఆవిడ చచ్చిపోయారు. అలాగా? అయ్యో పాపం.
ఈ చీర మీరు తీసుకుని నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. మీరు వాడి మేనత్తల కాదు నా మేనత్తలా ఉన్నారండి. వాడికి చీరకమని డబ్బులు ఇస్తే మీకు దండం పెట్టేస్తున్నాడు. మీరు నన్ను ఆశీర్వదించండి. ఏమిట్రా కొట్టుకొని పేపర్ వేస్తామంటే ఇక్కడేం చేస్తున్నారా? బట్టలు తుదామని. ఇట్రా, ఇవాళ గురువారం, లాండ్రీ నాది. అయితే నేను ఉతకూడదా? ఓహో, నువ్వెందుకు బావి దగ్గర వెళ్ళాలనుకుంటావు నాకు తెలుసు. ఆహా, ఎన్నడూ చార్ట్ ఫాలో అన్నవాడు ఇవాళ నువ్వు ఎందుకు బట్టలు ఉతకాలంటున్నావు నాకు తెలుసు. రా బావి దగ్గర రా, నీ కాళ్ళు వరకు కొడతా. సరే నువ్వు రారా, నేను చూస్తాను. ఎక్కడికి? మంచినీళ్ళు తెద్దామని. ఇవాళ గురువారం, వాటరింగ్ నాది. చాట్ చూడలేదా? అవుననుకో, నీకు హెల్ప్ చేద్దామని. హెల్ప్ నువ్వు నాకు బావి దగ్గరకు వచ్చి అక్కడ రా చెప్తా. వస్తాను రా, ఇవాళ అక్కడే స్నానం చేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. రా రా.
నేనే దొరకాయ్యా. ఎంతకయ్యా? 200 అండి. 450 ఇచ్చి మాకు మార్చుకునే శ్రమ కూడా తగ్గుతుంది. అక్కర్లేదు. ఆ 200 నాకే ఇచ్చి. అదేమిట్రా? ఈ నెల నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ఈ డబ్బు నేనే వాడుకుంటాను. అసలు మగోడు బతికే ఇస్తరాసు బాబు. ఆడది ముళ్ళు బాబు. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకే నట్టం. అంటే మగోడికే నట్టం అన్నమాట. పెట్లో కత్తుందిరా? పెట్టి కింద ఉంది బాబు. గడ్డం చేయమంటారా? లేదురా, ఓసారి పట్రా. అది ఉచ్చుకుని నీ పీక తగ్గోయాలి. రాస్కల్ సుత్తి ముత్తాడు ఆపి పాయింట్ రా. మా ప్రాబ్లం నీకు తెలుసు కదరా. తెలుసు బాబు. సీతమ్మోడి సమస్య కదా. అసలు ఆడదాని మనసు ఆకట్టుకోవాలి అంటే ఆ పిల్లకి నచ్చేట్టు ఆమె మెచ్చేట్టు నడుచుకోవాలి. ఇది మా నాయన నాకు గడ్డం గీయడానికి ముందు నేర్పిన పాఠం. అసలు ముందు ఆ పిల్లకి ఏమేమిటో తెలుసుకోండి, ఆ రూట్లో వెళ్ళిపోండి ప్లీజ్. ఇక చాలమ్మా, వెళ్ళి పడుకో. మళ్ళీ తెల్లారగట్లే లేవాలి. అరిచేతి నిండా పెట్టమ్మా. కమలం వేయవే, బాగుంటుంది. అలాగే పిన్ని గారు, పిల్లల్ని తీసుకెళ్ళమ్మా. రండమ్మా. ఏమిటండి అది? గోంగూర? గోంగూర ఏమిటయ్యా నీ చోద్యం పాడుగాను? గోరింటాకది. గోరింటాక ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? రేపు అట్ల కద్ది బాబు. పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా గోరింటాకు పెట్టుకుని పొద్దుటే లేచి చద్దన్నం తిని ఉయ్యాలు ఊగుతారు. అదో వేడుక. అలాగా? ఈ పండుగంటే సీతగారికి అంత ఇష్టం అనమాట. చాలు 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 చాలు. ఇంకా నువ్వు కూర్చో, నేను ఊగుతానే. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. అట్ల తద్దోయ్, అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ఆరట్లోయ్, ముద్ద పప్పోయ్, ముద్ద పప్పోయ్, మూడట్లోయ్, మూడట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్, అటదద్దోయ్, ఆరట్లోయ్, అమ్మా ఇట్లా. ఏమిటమ్మా? చూడు. అదేమిటి బాబు, ఇది ఆడవాళ్ళ పండగ, మగవాళ్ళది కాదు. ఏం చేస్తున్నారు? ఏముంది, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అంతే. కూర్చోండి. పర్వాలేదు. ఇందాక మీ ఇంటికేసి వచ్చాం, మీరు లేరు. పండగ కదా, పిల్లలెవరు రాలేదు. ఏం తోచక సినిమాకి వెళ్ళాను. అందులో ఒక చోట భలే ఉందిలేండి. నీకు నచ్చిందా? ఏమిటది చెప్పండి, ఇప్పుడే సినిమా చూస్తాను. ఏమిటిది? హీరోయిన్ ఆకర్షించుకోవడం కోసం హీరో రౌడీలతో బ్యాన్ కుదుర్చుకుంటాడనమాట. సరిగ్గా అదే సమయానికి పోలీసులు వచ్చి రౌడీలతో పాటు హీరోని కూడా జైల్లో పడేస్తారు. హీరో రౌడీలతో ఎందుకు బేరం కుదుర్చుకుంటాడు? హీరోయిన్ మెప్పు పొందడం కోసం. హీరోయిన్ మెప్పు పొందడం కోసమా? హీరోయిన్ పొందడం కోసమా? హీరోయిన్ కోసమా? అర్థమైందయ్యా. నువ్వు ఆడపిల్ల విషయంలో తొందరపడుతున్నావు. నీకెలా తెలుసు? ఏది ఆవలించు. ఎందుకు ఆవలించవయ్యా, చెప్తాను. పా, ఏం పెడుతూ అనుకుంటున్నావు నాయన? పళ్ళు వేస్ట్ వేస్ట్. సరే కానీ ఏదో ఒకసారి ఆవలించు. 12 ఏమిటి పేగులు చూసావా మనకంతా? అని చేత ఇంకెప్పుడు ఏమిటి అని మాత్రం నన్ను అడగ. ఏది చెయ్యి. నీకు ప్రస్తుతం శుక్రమహర్దశ జరుగుతోంది. అర్థమైందా? ఇవాళ ప్రశస్తమైన శుక్రవారం, మంచి రోజు. నువ్వు మట్టి ముట్టుకున్నావు అంటే బంగారం అవుతుంది. అంచేత తలుచుకున్న పని తక్షణం ప్రారంభించు. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు, మరి నా విషయం? రానైనా రా రా, నాకు అవతల బేరాలు పోతాయి. ఏం చేసి చూపించు. నువ్వు వచ్చిన పని నాకు అర్థమైంది. నిన్ను తప్పించి మిగతా ముగ్గురు జాగ్రత్త నాయనా, ఇలా ప్రాణాలకి ఏం ప్రమాదం జరగకూడదు. అలా సింపుల్ గా ఒక కాలు చేయమాత్రం తీసే. ఓకే, 100 అవుతుంది. 100? ప్రాణం తీయడం అయితే పరీక్ష చేస్తా. ప్రాణానికి రిస్క్ లేకుండా కాలో చేయ తీయడం ఎంత కష్టమో నీకేం తెలుసు మిస్టర్. సరే, ఇది అడ్వాన్స్ కింద ఉంచు. సాయంత్రం అందరిని జోడుగులపాలెం బీచ్ తీసుకొస్తాను. మిగతా అక్కడ. ఓకే, త్వరగా బయలుదేరు.
ఏమిటి ఇలా వచ్చావు? నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నిన్ను తప్పించి మిగతా ముగ్గురిని నీకు తెలుసు? నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారో నాకు తెలుసు మిస్టర్. త్వరగా 10 అడ్వాన్స్ ఇచ్చి బయలుదేరు. రేటు 100. సాయంత్రం 5ంటికి అందరినీ ఆ బీచ్కి తీసుకురా. అలాగే సార్, వస్తానండి. జరగచ్చుగా, అడగొచ్చుగా. ఏ తోస్తావే? దిట్టంగా మేకపోతున్నావు. ఎక్కడికి? జోడుగులపాలెం బీచ్కి వెళ్తున్నాను. జోడుగుండపాలెం బీచ్కా? వెరీ గుడ్. నేనే నిన్ను రమ్మందాం అనుకున్నాను. నువ్వే బయలుదేరావా? దానన్నా దా. పదరా, తొందరగా వెళ్దాం. పదా పదా. ఊరు తొక్కుతావేరా? లే, వస్తావే. పడితే నువ్వు పడతావరా? నాలాంటి వాడిని పడేస్తావు గాని. అబ్బో, జోరుగా తయారవుతున్నావు. ఎక్కడికి? జోడుగుళ్ళపాలెం బీచ్కి. జోడుగుళ్ళపాలెమా? అక్కడికి నేను ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. పద బాబు, టిఫిన్ ఎందుకు అని పదమ్మా. ఏరా, ఎక్కడికి బయలుదేరారు? జోడుగుళ్ళపాలెం బీచ్కి. జోడుగుళ్ళపాలెమా? మీ అంతటా మీకే ఆ బుద్ధి పుట్టిందంటే నా ప్లాన్ సక్సెస్ అన్నమాటే. రాజుకి 7 కొడుకులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు 7 వేటకెళ్లారు. వేటకెళ్ళి ఇవాళ నాకు ఇంకా శుభయోగం కనిపిస్తోంది. ఏమిటి? ఏం జరిగిందే? ఏమిటి అవతారాలు? కాజహిట్. మట్టి ముట్టుకుంటే బంగారం. మహర్జాతకం. హలో హలో కుర్రాళ్ళు, ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నారయ్యా? ముసురు పడితేను. ముసురు ఇస్తా ఇస్తా. మీ నలుగురు చేసిన స్నేహానికి, ఈ ముసురు మీకు చేసిన ద్రోహానికి సరైన నిర్వచనం ఇస్తా. ఊరుకోండి. ఊరుకుంటా, ఇది చెప్పి ఊరుకుంటా. ఏ ముసురు ఊరికి కాదయ్యా, మీకు మీకు పట్టింది. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి బాబు. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు. అది అది ఎవరి గురించి? ఓ ఆడపిల్ల గురించి. ఆడవాళ్ళ గురించి ఇస్తా, ఇప్పుడే ఇస్తా. 12 ఏళ్ల దాకా ఆడది ఇండియా లాంటిదయ్యా, చిట్టు తల్లి. ప్రతివాడు ఎత్తుకుని ఆడించి ముద్దెట్టాలని చూస్తాడు. 12 నుంచి 18 దాకా ఆడది అమెరికా లాంటిది. ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తాడు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటి, దూరం నుంచి చూసి ఆనందిస్తూ ఉంటాడు. 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది, చూడగానే దడుచుకు పారిపోతాడు. ప్రస్తుతం మీకు అమెరికా దశలో ఆడపిల్ల ఎదురైంది. అదే ఈ స్పర్ధకి, యుద్ధానికి కారణం. 6 ఆటం బాంబులు చేసే చెడు కంటే, 6 ఆటం బాంబులు చేసే చెడు కంటే ఓ ఆడది చేసే చెడు ఎక్కువ. చదువుకున్నవాడు ఇది సబదా కాదా అని మీరు ఆలోచించండి కాస్త. ఇక నేను వస్తా. నేను చెప్పింది విని మీరు మారితే మీతో వస్తా, పిస్తా, తినిపిస్తా. ఆయన చెప్పింది నిజమేరా?
ఓ ఆడపిల్ల గురించి మనం విడిపోవడం ఏమిట్రా? ఎవరైనా వింటే నవ్విపోతారు. నిజమేరా, మన నలుగురు విడిపోవటం నాకు బాధగానే ఉంది. నీతో మాట్లాడపోతే రాత్రులు అసలు నాకు నిద్ర పట్టట్లేదురా. ఓ పని చేద్దాంరా. ఏమిటి? మన నలుగురు రేపు పొద్దున్నే వెళ్ళి సీతను అడిగారు మన నలుగురిలో ఎవరంటే ఇష్టం అని. ఇది బాగుందిరా. మన నలుగురిలో ఎవరో ఒక్కరి పేరు చెప్తుంది కదా, మిగతా ముగ్గురు అమ్మాయి గురించి ఆలోచించడం మానేయాలి. ఓకే డన్. అబ్బా జడుచుకున్నాను కదండి. సారీ. ఏమిటి అంతా ఇలా వచ్చారు? అడగరా అడగరా అడగరా. బాగుంది, పోనీ నేను అడగనా? వద్దు సీత గారు, కన్ఫ్యూజ్ చేయకండి. మేము అడుగుతాం, మీరు చెప్పండి. ఏంటి? మా నలుగురిలో మీకు ఎవరంటే ఇష్టం? నలుగురింటేనే ఇష్టమే. అలా కుదరదు సీత గారు, ఎవరో ఒకరి పేరు చెప్పి తీరాలి. సపోజ్ మీకు నేనంటే ఇష్టం అనుకోండి, మూర్తి అని చెప్పాలన్నమాట. ఎందుకు? ఉన్న విషయం చెప్పేస్తున్నాం సీత గారు, మేము నలుగురు మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాం. నవ్వకండి, మీ నవ్వి. నాన్న అన్నం పెట్టినా నాన్న? వద్దులే అమ్మా, అమ్మ పెడుతుందిలే, నీ పని చూసుకో. మీ నవ్వే మమ్మల్ని వెర్రివాళ్ళని చేసేసింది సీత గారు. మీ మూలంగా స్నేహితులు విరోధం అయిపోయారు సీత గారు. అందుకే మేము నలుగురు కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. చెప్పండి, మీకు ఎవరంటే ఇష్టం? గోపి అంటేనా? మోహన్ అంటేనా? కృష్ణ అంటేనా? మూర్తి అంటేనా? చెప్పండి, ఎవరంటే ఇష్టం? మధున్ అంటే? మా వారు అంటే నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. నవ్వే మనుషులందరూ నా వాళ్లేనని నేను నమ్మే రోజులవి. ముందు ముందు ఇంత కలతకి కన్నీళ్ళకి నా జీవితంలో చోటుండడం చేతనేనేమో ఆ రోజు బస్సులో కూర్చునే చోటు లేక నా పక్కనే నిలబడ్డారాయన. పైసలు చిల్లరవ్వండి సార్. 100 చిల్లర లేదండి. నా దగ్గర లేదు బాబు. లేకపోతే దింపండి. ఓలే ఓలే. అది కాదు బాబు, పరీక్ష టైం అయిపోయింది, టికెట్ డబ్బులు రేపిస్తాను. అదేం కుదరదండి. ఓలే ఓలే. ఆయనకి టికెట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దీన్ని చాలా భద్రంగా దాచుకుంటాను. హలో. ఇంకోసారి నీ పోగొట్టుకున్నది నాకు తిరిగిస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక్క జడవేయమ్మా. వద్దమ్మా, నా మాట విను. దాని ముచ్చట కాదంటాం ఎందుకే? అలాగే కానీ. మీకేం తెలీదు, ఊరుకోండి. పిల్లకి దిష్టి తగులుతుంది. నా చిన్నప్పుడు నెలకి 20 రోజులు మంచాన పడి ఉండేదాన్ని. ఏదో ఒకటి తలనొప్పో జ్వరమో. మరే మన పెళ్ళయ్యాక నీ ముందు నేను దిష్టి బొమ్మలో ఉండేవాడిని, అందుకే నీ ఆరోగ్యం కుదురుపడి ఉంటుంది. చాలండి సంబరం. మీకే మహారాజులా ఉంటారు. అవును, మహారాజులా ఉంటాను. నల్ల మహారాజులా, నల్ల మహారాజులా ఉంటాను. ఏమండి? ఏమండి? ఎవరు? నమస్కారం అండి, నేను కోదండ గారి నుంచి వచ్చానండి. అలాగా? ఇవాళ నుంచి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పడానికి మీ ఇంటి నుంచి సీత గారిని ఆవిడ వస్తారు. అవును, ఆవిడ తీసుకురమ్మని చెప్పారండి. మీరు? నేను వారింట్లో అద్దెకుంటున్నానండి. అలాగా, కూర్చో బాబు, అమ్మాయి వచ్చేస్తుంది. అలాగే. సీతమ్మా. మీరా? మీరాని కాదు, సీతని. బయలుదేరమ్మా, మళ్ళీ వచ్చేస్తుంది. వస్తానన్నా. విజయోస్తు. వెళ్ళిరామ్మా. పదండి. కాఫీ తీసుకోమ్మా. వద్దండి, నేను కాఫీ తాగను. మా అమ్మే చూసి నేర్చుకుంటారా, రోజుకు 4 సార్లు కాఫీలు కావాలంటారు. నువ్వు కానీ అమ్మా. మామా గా గా రీ రీ సా సా.
లోపలికి రండి. వద్దండి, లోపలికి వస్తే మళ్ళీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. ఒక విషయం సీత గారు, మన మొదటి పరిచయాలు మీకు గుర్తున్నాయనుకుంటాను. నేను పోగొట్టుకున్న ప్రతిదీ మీరు నాకు తిరిగి అందజేశారు. ఇప్పుడు నేను నా మనసును పోగొట్టుకున్నాను. దాన్ని అందిపుచ్చుకుని నాకు అందజేసే బాధ్యత మీకుంది. బాయ్. దివ్య, మీ టీచర్ వచ్చారా? ఇప్పుడే వచ్చారు అంకుల్. చూడు, ఈ బుక్ ఆవిడికి పో. అందులో 186 పేజీ చదవమని చెప్పు. అలాగే అంకుల్. అలా కదమ్మా, మధు అంకుల్ మీకు ఇది ఇమ్మన్నారు. మధు గారా? 186 పేజీ చూడమన్నారు. వలచిన వాడనే నీ మీద చాలా కులుకులాడి గోపాలుడనే భామా. మా టీచర్ మీకు ఇది ఇమ్మన్నారు. థ్యాంక్ యూ. 3వ పేజీ చదవమన్నారు. అలాగేమ్మా. మువ్వ గోపాలుని ముదు సఖుడని మ్రొకి వేడుకొందునే. మందారంలో గుమగుమలై మకరందంలో మధురుమలై జీవేమ శరదశతం నందామ శరదశతం. మంత్రాక్షరమై జీవించేది మనమై మనదై జీవించేది ప్రేమ ప్రేమ ప్రేమ. గంగలాగా పొంగి వచ్చి యమునలాగా సంగమించి, గంగలాగా పొంగి వచ్చి యమునలాగా సంగమించి కౌగిలిలో కాశీ క్షేత్రం శివశక్తుల తాండవ నృత్యం. కౌగిలిలో కాశీ క్షేత్రం శివశక్తుల తాండవ నృత్యం. దితి వలపు పండించేది నిన్ను నన్ను బ్రతికించేది ప్రేమ ప్రేమ ప్రేమ. అనురాగానికి పరిమళమై ఆరాధనకి సుమగళమై ఏవం వేదాయోపామాయ వెలిగించేది ప్రేమ ప్రేమ ప్రేమ. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుడి రూపం, ఒక ప్రేమ రామచరిత్రం, ఒక ప్రేమ గాంధీ తత్వం, ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుడి రూపం, ఒక ప్రేమ రామచరిత్రం, ఒక ప్రేమ గాంధీ తత్వం. చితినైనా చిగురించేది, మృతినైనా బ్రతికించేది ప్రేమ ప్రేమ ప్రేమ. నేనున్నానని తోడేది, నీవే నేనని నీడేది. అమ్మద చల్లద కనిపించేది, బ్రహ్మను సైతం కనిపించేది ప్రేమ ప్రేమ
లిఖితారేఖ పరిమారిష్టం నశక్యతే అని ఎవరి నుదుటిన ఏం రాసిందో దేవుడి దయవల్ల మాకే లోటుపాట్లు ఆశలు లేవు బాబు. ఏదో ఉన్నంతలో ఇలా తృప్తిగా గడిపేస్తున్నాం. మీలాంటి మంచి మనసున్న మనుషుల పుట్టినిల్లు మా సీతమ్మ మెట్టినిల్లు కావాలన్నదొక్కటే మా ఆశ కోరికను. ఈ రూపేణా మా కోరిక తీరబోతోందంటే ఇంతకంటే మాకు కావాల్సిందే ఉంది. నేను రేపు మా ఊరెళ్ళి మా నాన్నగారితో విషయం మాట్లాడొస్తానండి. అలాగే. సీత, చూస్తారండి ఏమండి? ఊరుకోండి. ఎవరికి చెప్పేది? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? ఉదయం వచ్చానండి. ఓ గుడ్ న్యూస్ సార్, మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగా, శుభం. చెప్పాడయ్యా, మా వాడు మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. మీరు మాతో సంబంధానికి ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది బాబు గారు. ఇదంతా మా సీతమ్మ తల్లి అదృష్టం. ఈ రోజు మంచి రోజు కదా, నిశ్చయ తాంబూలాలు అవి పుచ్చుకుందామని. ఆవేశపడకు, కూర్చో కూర్చో. ఒప్పుకున్నానయ్యా, ఒప్పుకున్నాను అంటే వాడేదో ప్రేమించాను అన్నాడు, నాకు నష్టం ఉంటుంది సరేనన్నాను. నిన్న 2 లక్షల రూపాయలు ఇస్తాను, సంబంధం వచ్చింది. అవన్నీ కాదనుకుని ఒక బడి పంతులు కూతురు నా కోడలు చేసుకోవాల్సిన కర్మ నాకేమిటయ్యా? నువ్వు ఇస్తావు 2 లక్షలు? ఆ 2 లక్షలు నీకెలా వస్తాయనన్నా? ఏ? నేను పెళ్ళంటూ చేసుకుంటే కదా. మళ్ళీ ఏమొచ్చిందో? నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు కనుక నేను నేను పెళ్ళంటూ చేసుకుంటే పూర్తి చేసుకుంటాను. నువ్వు అడ్డుపడ్డావో నా దోవేద నేను చూసుకుంటాను. ఏమిట్రా ఇలా తయారయ్యావు? మళ్ళీ నలుగురిలో నాకు ఎందుకు రా అవమానం? प्यार 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 शादी है इसमें नहीं होता है को आदमी को भाई बंधुओं को बुला करना नहीं करना चाहिए, इसमें नहीं होता है. जब तक मेरे बदन में ताकत है तब तक दूसरे के पास जाकर आती को पहलाऊं, आती को पहलाऊं बेटा. ఈ భాషలన్నీ నాకు అనవసరం నాన్న. సీతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా లేదా చెప్పు. రైలుకు టైం అయింది. రైలు ఏమిట్రా? ఎందుకు? దాని కింద తలెత్తాలేమో బావా. ఏ నడవై, వాడు అటు ఉంటాడు కదా. తిడుదు గాని బావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రా. కహాకు బావా, చెబుతాను. విన్నావుగా బావా, మన వాడు తొందరపడి ఏ నుయ్యో చూసుకుంటే మన ఇద్దరం ఎవరికి తెలియని నీ సొంత హిందీలో ఏడుస్తూ బతకాలి. ఏం చేయమంటావరా? వేల సంబంధం చేసుకోమంటావా? వీడేదో ప్లస్ అవుతాడు అనుకుంటే అదేదో డివైడెడ్ బై ఏదో అయ్యేదేమిటి? తప్పదు మరి. నువ్వు హిందీలో మాట్లాడినంటే నీకు సలహా చెబుతావు బావా. త్వరగా చెప్పేడు. అతను స్కూల్ మాస్టర్. ఓ 1,00,000 కట్నం, ఓ 50,000 లాంఛనాల కింద అడుగు. అతను చచ్చినా ఇవ్వలేడు. పిల్లాడి కట్నంతో పిల్ల పెళ్లి చేస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కున్నానని ఆ కట్నం ఇవ్వనిదే కుదరదని ఓ సెంటిమెంట్ పెట్టి ఆ కారణం చేత మనం మధు దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. కరాబెరగదు, పాము చావు. ఏమంటావు? బాగుంది. చూడండి, నేను ఎక్కువగా మాట్లాడే మనిషిని కాను. 1,00,000 రూపాయలు కట్నం గాను, 1,00,000 రూపాయలు లాంఛనాలు గాను ఇస్తే తప్ప నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేనండి. నాన్న ఏమిటిది? అది కాదురా, పిల్లాడి కట్నంతో పిల్ల పెళ్లి చేయిస్తానని మీ నాన్న వెంకటేశ్వర స్వామి ముందు మొక్కున్నాను, అందుకని. 2 లక్షలంటే అలాగే బాబు గారు. నా బిడ్డ సుఖం కంటే నాకు ఈ ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. సంబంధం ఖాయం చేయించండి. మీరు అడిగినంత కట్నం ఇస్తాను. ఇస్తానంటే కాదయ్యా, ఎలాగిస్తావు, ఎలాగివ్వగలవు? నా ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుంటాను, పెద్దల మిర్చీలు అమ్ముకుంటాను, తన తాకట్టు పెడతాను. బాబు గారు, పేదవాడిని లాంఛనాల విషయంలో మాత్రం కాస్త దయదలచండి బాబు గారు. చేదులు మీకు దండం పెడతాను, కాదరకండి బాబు గారు. ఒక్కగానొక్క కూతురు, దాని కోరిక తీర్చారా తృప్తి నాకు మిగలనివ్వండి బాబు గారు. వారం రోజుల్లో మీ కట్నం డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను బాబు గారు. బాబు వస్తాను. మనం ఇరుకుని పడిపోతాం రోయ్. డబ్బా అంతా చచ్చినా తేలేడని నీకు హిందీ వచ్చిన తొట్టు బావా. వాళ్ళ మాట నమ్మి మా నాన్నగారు అతి కష్టం మీద అప్పు చేసి ఇల్లు పొలం అమ్మి డబ్బు పోగు చేసి వాళ్ళకిచ్చారు. ఎంతో సంబరపడిపోతూ పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని ఆహ్వానించారు. ఎవరు? సూర్యనారాయణ గారంటే నేనేనండి. మన గండభైరవుని గారు పంపించారండి. అలాగా, బావగారు పంపించారా? రండి కూర్చోండి. ఏమేమో మీరు పలహారాలు పంపించాం. అక్కర్లేదండి, మీకు మాట చెప్పామన్నారు. ఏమిటండి అది? వాళ్ళ అబ్బాయికి వేరే సంబంధం కుదుర్చుకున్నారట. ఈ పెళ్లి జరగదని, ఈ పెళ్లిని చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పమన్నారు. ఎందుకు ఇష్టం లేదన్నారు? ఆ వివరాలే నాకు తెలియదండి. వస్తాను. ఆగు, చెప్పు, అక్కడ ఏం జరిగింది? నాకేం తెలియదని చెప్తున్నాను కదండి. ఏమిటండి ఈ దారుణం? వాళ్ళ
వాళ్ళు అడిగినంత కట్నం ముందే ముట్ట చెప్పాను. లాంఛనాలు అవి ఘనంగా ఏర్పాటు చేస్తానన్నాను. అన్నిటికీ ఒప్పుకుని నిశ్చయితాంబూలం పుచ్చుకుని ఇప్పుడు ఇలా. నేను ఒకసారి వాళ్ళని కలిసి వస్తాను. అమ్మా అమ్మా నువ్వేం బాధపడకమ్మా. 600 ఈ పెళ్లి జరుగుతుందమ్మా, జరిగి తీరుతుంది. అమ్మా అమ్మా నీ చిన్నప్పుడు కృష్ణమూర్తి భావం చేసుకుంటావా అమ్మా అని అడిగితే నేను సీతని, నా మొగుడు రాముడు కృష్ణుడు కాడు అని నువ్వు బొంగమూతి పెట్టంటే ఆ రోజున నీ పేరు సీత అని పెట్టినందుకు ఎంతో మురిసిపోయానమ్మా. ఓ రోజున చిన్న కోతి పిల్లని ఎత్తుకొచ్చి నేను సీతని కదా, ఆంజనేయుడు నా దగ్గరికి వచ్చేసాడు నాన్న అని నువ్వు అన్నప్పుడు నీ పేరు సీత అని పెట్టినందుకు ఎంతో సంబరపడిపోయానమ్మా. కానీ ఈవేళ నీకు ఆ పేరు పెట్టినందుకు ఎంతో బాధపడుతున్నానమ్మా, కుమిలిపోతున్నాను. ఏమండి, ఏమైందండి? ఏమైందా? ఆ రాక్షసులు నీ బిడ్డ మీద అభాండాలు వేశారే. సీత కదా, ప్రవర్తన మంచిది కాదన్నారు. నీ కూతుర్ని కోట అన్నారు, బజారు మనిషి అన్నారు. చాలా అయ్యా, నా కూతురు నిప్పు కణిక లాంటిది, నిప్పుకు చెదలంటుతాయా అని అడిగాను. ఒక్కగానొక్క కూతురు పెళ్లికి శుభలేఖలు వేయించేశాను. 10 మందిని పిలుచుకున్నాను. జరగబోతున్న పెళ్లిని ఆపు చేయొద్దు, ఆ జంటను వేరు చేయొద్దు అని వేడుకున్నానే. కాళ్ళ వేళ్ళ పడ్డాను, ప్రాధేయపడ్డాను. మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకున్నామంటూ నా రక్తం పిండి వసూలు చేసిన డబ్బు నా ముఖాన్ని కొట్టి నన్ను మెడగట్టి గట్టించేశారే. ఆయన కూడా పిచ్చి తల్లి, కాకి పిల్ల కమ్మని సంగీతం పాడుతుందా అమ్మా? అతను తండ్రిలాగే మాట్లాడాడు. ఇక ఈ జన్మలో నీ ముఖం చూడన్నాను. అమ్మా 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 ఏడవకమ్మా, నీ కంట నీరు నేను చూడలేను తల్లి. అమ్మా 4 రోజుల్లో ఇంతకంటే మంచి సంబంధం తెస్తానమ్మా. నేను ఉన్నవాడు కాకపోవచ్చు, మనసున్న వాడిని తెస్తానమ్మా. అంత అందమైన మనిషి కాకపోవచ్చు, ఆదరించే మనిషిని తెస్తానమ్మా. నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానమ్మా నేను. ఆ పెళ్లి రోజునే ఆ మండపం ఎదుటే నీ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళ నేను ఆకాశవంత పందిరి ఉదయవంత అడుగు వేయలేకపోవచ్చు, కానీ అమ్మా నా అరచేతుల నీడలో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. నా కళ్ళ బిడ్డ గురించి ఇంత ఘోరమైన వార్త విన్నా పగలని నా గుండెలో పళ్ళ మీద నీ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. ఈ డబ్బుతో నీ పెళ్లి, ఈ డబ్బుతో నీ పెళ్లి. ఆ రోజు మా అందరి జీవితాల్లో తుఫాన్ రేగింది. పక్షవాతం కారణంగా మా నాన్నగారి ఉద్యోగం పోయింది. నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తామన్నారు. వద్దన్నాను. ఈ మనసులో ఒకే వ్యక్తికి స్థానం ఉందని ఆ బొమ్మను చెరిపేసి గతాన్ని తుడిపేసి ఇంకో మనిషికి మనసు ఇవ్వలేనని చెప్పాను. ఈ మనిషికి పెళ్లి కాకపోయినా నా మనసుకి ఏనాడో పెళ్ళైపోయిందనే నా నమ్మకం. అందుకే మీతోనూ అలాగే చెప్పాను. చూడండి, ఇది నా పెళ్లి చీర. ఈ చీరలో నేను ఆ వ్యక్తికి అంకితం కావాల్సిందే. ఇవి మా నాన్నగారు చేయించిన మంగళసూత్రాలు, నా మెళ్ళలో ఉండవలసినవి. ఈ పెట్టెలో పడున్నాయి. ఇది నా పెళ్లి శుభలేఖ. ఈ కాగితం మీద ఆగిపోయిన నా పెళ్లికి అక్షర రూపంలో సాక్ష్యం ఇది.
మేము మీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. ఎప్పుడు నవ్వుతూ ఉండే మీ వెనక ఇంతటి విషాదగాథ ఉందనుకోలేదు. మీ ముందు నిలబడడానికి క్షమించండి. సీత గారు, ఇలా ఎందుకు చేశారు? మళ్ళీ సరిగా మనిషి లేకపోవడంతో ఆ రోజు మీ పెళ్లి అయిపోయింది. ఈ రోజు మీ గారు ఒక్కరు కాదు, నలుగురు ఉన్నాం. మీ నలుగురు మీ బంధువులు, మీ తోబుట్టువులం అనుకోండి సీత గారు. మళ్ళీ మీరు చీర కట్టుకుని పెళ్లి పేటల మీద కూర్చునేలా మేం చేస్తాం. మీకు అన్యాయం చేసిన మధు చేత మీ మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని మేం కట్టిస్తాం. ఇవే శుభలేఖలు ఊరంతా మేం పంచి పెడతాం. మా 2 చెళ్ల చేతులు బాధ పెట్టిన వాళ్ళ గుండెల్లో మోగిస్తాం 4 బళ్ళ మూట. ఎవరు? ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాట. నిజమేననుకోండి, కానీ మీరు అన్నయ్యమోనని మేమే అనేసాం. ఒక నిమిషం ఉండండి, బాగానే పిలుస్తాను. అయ్యో, ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాటే. అది నిజమేననుకోండి, కానీ మీరు అనరేమోనని ఉండండి, పిలుచుకొచ్చేస్తాను. వద్దు బాబు, నా మాటలన్నీ మీరు అనేయకండి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి బావగారిని పిలుచుకొచ్చేస్తాను. అలా చేస్తే మనకు 50 లక్షలు నష్టం. ఎలా చేస్తే బావా? అలా చేస్తేనా? నేను ఇంకా ఇలా చేస్తే అనుకున్నాను. ఎవరు? మాది విశాఖపట్నం అండి. కావచ్చు, తప్పులేదు. మీది విశాఖపట్నం అయితే నేనేమిటయ్యా చేసేది? నేను సీత మావయ్యలో అండి. కావచ్చు, తప్పులేదు. నువ్వు సీత మామ అయితే నేనేమిటయ్యా చేసేది? ఇంతకీ ఎవరో సీత? సూర్యం గారు అమ్మాయి. కావచ్చు, తప్పులేదు. సూర్యం గారు అమ్మాయి అయితే నేనేమిటయ్యా చేసేది? ఎవరా సూర్యం? సూర్యం గారు అంటే మీ బియ్యంకుడు అండి. కావచ్చు, తప్పులేదు. भाई बंधुओं को बुला करना नहीं करना चाहिए रा, इसमें नहीं होता रहा, इसमें लड़ाई रहा चाहिए रा. నేను సీత గురించి మాట్లాడడానికి వచ్చాం. ओ कोई आदमी को आकर मुझे माफ करना चाहिए, कभी लड़ा जाना नहीं करना चाहिए. क्या समझता है? बाल बंदे ने मिले जनता जनता ऊंचा रहा हमारा तेरे मेरे बीच में जान लो है. भला करने का नहीं होता है. ఏమిటో వీళ్ళు ఎలా పట్టుకున్నారు? ఆ పిల్ల గురించి నా దగ్గర మాట్లాడకండి. ఇది పరువు మర్యాదలు గల మనుషుల సొంత ఇల్లు. అలాగా? ఇంకా మీ సొంత ఇల్లు అనుకున్నావే? వాళ్ళు ఏం తప్పు చేశారని నా పెళ్లి ఆపు చేశారు? తప్పు వాడదు కదయ్యా, మాది. శీలం చెడ్డ బజారు మనుషులతో సంబంధం కలుపుకోవాలనుకోవడం మాది తప్పు. మధు అంటే మీరే అనుకుంటాను. అవును, మీరు సీత బంధువులం. ఐసి, మీతో మాట్లాడాలని వచ్చాం. సీత గురించి అయితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాం, కానీ మాకు కావాల్సింది నీ అభిప్రాయం. ఇంకోసారి వినడం మీకు ఇష్టమేమో, అనడం మాత్రం నాకు ఇష్టం లేదు. తండ్రికి తగ్గ కొడుకు సంగతి సరే, ఆ గండ పేరు ఉంటాను చూస్తే గుండుకి కోపం వచ్చిందా నాకు? ఎంతసేపు సీత మంచిదిగా అంటాడే గాని మనం ఎన్నిసార్లు అడిగినా ఏ ఆధారాలతో అన్నాడో చెప్పలేదు చూసారా. వాడు మొండైతే మనం గజముండి. ఆ సంగతి తెలియదు పాపం గురూజీ. దేనికో తెలియ విషయంలో కనబడటం లేదురా. 4 రోజులు మనం ఇక్కడే ఉండి విషయం తెలుసుకుని మరీ వెళ్ళాలి. జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్ను మూస్తే చాలు ఇల్లంతా దోచుకుపోతున్నారు. అలాగా? అయితే నేను పని చేస్తానండి. ఏమిటి? ఇంటి చుట్టూ మడిబట్టలు ఆరేస్తాను. మడిబట్టలా? ఒకవేళ దొంగలు వచ్చినా మడిబట్టలు ముట్టుకోరు కదా. నీ పిండాకుడు నా శార్థం ఉన్ను పై చెప్పే కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది నీకు. తమలేదా? సాయంత్రం పెద్దరాడే వస్తాను. సినిమా. హలో సుబ్బారావు గారు, కులాసానా? కులాసానే ఎప్పటిదాకా. మీరు వచ్చారుగా. ఏం బాబు ఇలా వచ్చారు? నిన్న రాత్రి ఆ పై పోర్షన్ లో చేరాం. ఇక్కడికి చేరారా? ఎందుకుట? ఓ ముఖ్యమైన పని మీద ఎవరు వచ్చా అన్న గారు. అబ్బా వద్దు, వరసలు వద్దు. మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు. అనసూయ గారు ఫలిత సమానం సుబ్బారావు గారు. అవును, మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? అక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు. మాది ఈ ఊరే అసలు. ఇది ఊరేనా? చెప్పారు కదే. అయితే మీతో మాకు చాలా అవసరం ఉంది అన్నయ్య గారు. అలాగా? ఇంత కథ జరిగిందనమాట. అవునండి, సీత కాపురం నిలబడ్డానికే మేము ఊరొచ్చాం. గండ పేరుండం మాటలు విన్నాక, మధుని కలిశాక మేమేం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయాం. ఈ గండ పేరుండం ఎక్కడ దొరికాడు? ఎవరండి ఈ పిల్లలు? మీ పిల్లలా? ఏం వేళకోళంగా ఉందా? అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు, ఇంతేసి పిల్లల్ని 3 గంటనా ఇలోగా? మా ఇంటికి ఆయన పిల్లలు కాదు, వీడు పిడుగులు. హలో అంకుల్, సారీ.
ఏమిటయ్యా గడ్డ వల్ల పెంచేస్తే వచ్చేదరగా లేదు. రే నాయన ఆరోగ్యం బాగుంటుంది, వెళ్ళి ఆడుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. పదండ్రా వదండ్రా పదండి. గండభీరుడు గురించి ఏదో చెప్పారు. వాడు మలపత్రాస్తుడయ్యా, మర్రికాయ అంత వెరు కూడా ఉంది అతనికి. ఉత్తర హిందూ దేశం అన్నా హిందీ భాష అన్నా మహా ఇష్టం పాపం. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనమంతా కలిసి చందాలు వేసుకుని బాగున్నానండి. ఇదేనయ్యా మీతో వచ్చించి కాకు మీకు వీళ్ళు సోలు పడతారు. నేను అసలు అతని గురించి చెప్పను. చెప్పండి సార్, చెప్పండి సార్. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే తర్వాత ఊడ్చి తగలాడతాను, నువ్వు లోపలికి చావు. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలు వేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి పంపేశారు. అలాగా? అదిగో అప్పటి నుంచి చీటికి మాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడు తండ్రిలో మాట్లాడడం వింతగా ఉందండి. కుర్రాడే కాదు నాయన, పిల్ల అంతే, అంత తండ్రి పోలికే. ఏమిటి, ఆయనకు కూతురు కూడా ఉందా? ఉంది. మహారాజా కాలేజీలో ఇంటరో హంటరో చదువుతోంది. కాచాయినని. అమ్మాయిరా? ఏమండి మిమ్మల్ని? అవునండి. ఎందుకండి? సాయంత్రం కాలేజ్ అయ్యాక మీకేమైనా పనుందా? ఉందండి, ఇవాళే మా ఇంటికి సున్నాలు కొట్టించారు. అమ్మ నేను కాస్త సామాన్లన్నీ సర్దుకోవాలి. ఎందుకండి అలా అడిగారు? ఏం లేదు, లవ్ స్టోరీ సినిమా వచ్చింది, కలిసి వెళ్దామని. వద్దండి, లవ్ స్టోరీలు అవి నేను చూడండి. ఎప్పుడైనా ఏడాదికోసారి అమ్మ నేను కలిసి ఏ వెంకటేశ్వర మార్చ లాంటి భక్తి సినిమాలో చూస్తాం. ఏమండి, మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే బాగుండదు. వస్తానండి. ఏమండి? ఇదిగో బాబు, నీ పేరేమిటైనా? కే కామేశ్వరరావు అండి. కాస్త వదలండి, నాకు భయంగా ఉంది. చిన్నప్పుడు నిక్కరు చొక్కా కడుక్కునేవాడు. కలజోడు ఎప్పుడు నాన్న? ఏం చదువుతున్నావు బాబు? BA సెకండ్ ఇయర్ అండి. అవును, ఇంతకీ మీరెవరు? మామయ్యలా? హాయ్ అంకుల్. మీరు నా మామయ్యలంటే నాకు నమ్మకం కుదరలేదండి. నమ్ము నాయనా. నాకు భయం వేస్తుందండి. నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంటికి వెళ్తానండి. ఇంటికి నీ పేరేమిటన్నావు? కే కామేశ్వరరావు అండి. కూర్చోనాయనా? పర్వాలేదండి. కూర్చోవా. తాగండి అంకుల్. కూర్చోవయ్యా. చూడు, నేను నీ మామయ్యలం కారా. అయితే ఇంటికి వెళ్ళిపోతానండి. ఓకే, నేను చెప్పేది పూర్తిగా వినిపించుకుని ఇంటికి వెళ్ళిపో. ఏమిటండి? నువ్వు అమ్మాయిని ప్రేమించాలయ్యా. ప్రేమించడమా? హాయ్ బాబు, నాకు రాదండి, నేను నేర్చుకోలేదండి. నేను ఇంటికి వెళ్ళిపోతానండి. తప్పు బాబు, కూర్చో. నేర్చుకోవడానికి అదే వంట చేయటవా, చొక్కా కొట్టవా? ప్రేమించడం రా నాయన. మళ్ళీ ఆ మాట అనకండి, నాకు ఓల్డ్ సిగ్గేస్తుంది. ఆహా, ఏం సిగ్గుపడ్డావురా బేటా. చూడు, నిన్ను ప్రేమించమన్నది ఊరికే కాదు, కిరాయికి. నువ్వు మాట్లాడే ప్రతి డైలాగ్ కి 10 రూపాయలు, పాడే ప్రతి డ్యూట్ కి 100 రూపాయల చొప్పున నీకు ఫీజు చెల్లించబడుతుంది. తన కష్టపడి నేను పోషిస్తున్న మీ అమ్మగారికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఇదిగో అడ్వాన్స్. ఇక మాట్లాడకుండా ప్రేమించేసే అనేస్తే ఎలాగండి? నాకు రాదు, మీరే నేర్పాలండి. ఆహా, ఈ విషయంలో మా తల పండి ఎండిపోయిందయ్యా. నాయనా, ఇలా రా నాయనా, తక్కువ. నేనే కాచేయను. చూడవయ్యా. హలో కాచేయని. హలో. 2 హృదయ స్పందనల కలయికని ప్రేమ అంటారు. ఏ క్షణాన నేను నిన్ను మొదటిసారిగా చూశాను, ఆ క్షణమే నా మనసు నా ఉసం తప్పింది. ప్రేమ అంటే ఇదేననిపించింది. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాచాయిని. ఐ లవ్ యూ. మాటికి తలుపులు తెరిచి తొంగి చూడకు, రోజులు అసలు బాగులేదు. అర్థమైందా? అర్థమైందండి. మంచిగా. ఏ క్షణాన నేను మొదటిసారి చూశాను, ఆ క్షణమే నా మనసు నా వసం తప్పింది. ఐ లవ్ యూ. ఎవరు నువ్వు? మా ఆవిడనే ప్రేమిస్తావురా అక్కుపక్షి? లేదు సార్, బై గాడ్, రిహార్సల్ చేసుకుంటాను. అయినా వాళ్ళు నేర్పారు. వాళ్ళు నేర్పారా? ఇగో మోహన్ కృష్ణమూర్తి, రండి. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి అవడం లేదయ్యా నాకు. నా పక్కలో పడుకుని నాకు పళ్ళు తినిపిస్తూ నా పళ్ళే పీకేస్తున్నారు కదయ్యా మీరు. ఈ కుర్ర కుంకకి ప్రేమ పాఠాలు నేర్పి మా ఆవిడ మీదకి ప్రయోగిస్తారయ్యా మీరు. కన్నుడా? చిచ్చి, ఇతను కన్నుడేంటి? కన్నుడు ఎత్తుగా లావుగా అందంగా ఉంటాడు. నా ముందు పరాయి మగాన్ని భారతం చెప్పరా? నోరు మొయ్యి, పళ్ళు రాలగొట్టేస్తాను. ఈ క్వైట్ దట్స్ ఆల్. అసలు ఎవరయ్యా వీడు?
ఇతను మనం గండబేరుండం గారి అమ్మాయి మీద ప్రయోగించాలనుకున్న కుర్రాడు సార్. ఇతనా? మరి మా ఆవిడ్ని సారీ సార్, అసలు ఆడవాళ్ళ ముందర చెప్పగలను లేను అని ఓసారి చూసుకున్నాను అనమాట. చూసుకున్నావా? నీ బొంద చూసుకోవటం ఇదిటయ్యా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేమే? లోపలికి ఈ నిలబోయే రావడం వచ్చి ఇంకో రకంగా చూసుకుంటానన్నాడు. వెళ్ళు. కాళ్ళు పట్టుకోపోయారా? ఇక్కడికి అమ్మని కాగితం పంపించారెందుకు? ఎందుకంటే అబ్బే ఏం లేదు, జస్ట్ కాసేపు మాట్లాడుకుందామని అంతే. ఇవాళ వాతావరణం హాయిగా చల్లగా ఉంది కదండి. ఉంది, నిమ్మకాయ మధ్య ఆయన చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుని పడుకోవాలనిపిస్తుంది. రాత్రిపూట నక్షత్రాన్ని చంద్రుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పిండోడియాలు ఎండబెట్టి మధ్యలో గుమ్మడికాయ ఒడియం పెట్టినట్టుంటుంది. అవునురా కావుడు, ఉడియాల గురించి అయిపోయిందిగా, ఇక అప్పడాల గురించి మొదలై. పెసరప్పడాలు ఉంటాయి, అవి ఎంత బాగుంటాయో. నన్ను రమ్మని అప్పడాల గురించి చెప్పడానికా? కేవలం దాని గురించి కాదనుకోండి, గోంగూర కంది పచ్చడి విడివిడిగా తింటే ఎలా ఉంటాయి, రెండు కంబైన్ చేసి తింటే ఎలా ఉంటాయి, ఆ విషయం గురించి డిస్కస్ చేద్దామని. బుద్ధి లేదటయా నీకు? లేదండి. లేదా? ఉందంటే ఏమంటారు అని. ఆడపిల్లతో అప్పడాల గురించి మాట్లాడతావా? అవునండి. అవును. కాదంటే కొడతాడేమో అని. మేము ఇంత కష్టపడి ఇక్కడ నేర్పిస్తే అక్కడికి వెళ్ళి తెట్టమే మేమేమే అంటావా? దీనికి మాత్రం నేనేం జవాబు ఇవ్వలేనండి. ఆగండి, చిన్నపిల్లలకి ఇక్కడేం పని? మాకేవో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడేం పని మీకు? వెళ్ళిపోండి. లవ్ అడ్డం చేతగానోడివి నువ్వేం మగాడివిరా బేటా. ఇదిగో నన్నులో తిట్టారంటే నేను చచ్చినా ప్రేమించిన అంతే. దిక్కున్న చోటు చెప్పుకోండి. ప్రేమించకపోతే పోయా. అలాగే ఊరుకోరా కావుడు. చూడు కావుడు, మరి అంత కోపం తెచ్చేసుకుంటే బాగుండదయ్యా. అసలు ప్రేమ అంటే ఏమిటి? సంఘ సేవ. ఓ ఆడపిల్ల పెళ్లి జరగడానికి నువ్వు కారపడవై ఆ విధంగా సంఘానికి సేవ చేస్తున్నావు అనమాట. దేశం కోసం ఈ మాత్రం సంఘ సేవ చేయలేవు కాముడు. ఆ అమ్మాయిని చూడగానే నాకు కాళ్ళు వణుకుతాయి, కళ్ళు తిరుగుతాయి. ఎంత బట్టి పడినా ఒక్క ముక్క గుర్తు రావడం లేదు. నేనేం చావనా? పోనీ అక్కడక్కడ మేము అందిస్తామయ్యా, నువ్వు చెప్పుకోగలవా? అలాగా అయితే సరే. ఓకే, అయితే రేపు కొత్త ఐడియా చెప్తాం. రేపు కూడా ఫెయిల్ అయ్యావో? ఇప్పుడే రావడం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అదేమిటండి అలా వెళ్ళిపోతారేమిటి? ఇటండి, రండి కూర్చోండి. అలా ఉన్నట్టుండి మాయమైపోయారేమిటి నిన్న? అదా నలుగురు పట్టుకుని లాగేస్తాను. నలుగురునా? ఎవరు వాళ్ళు? అదే సిగ్గు భయం తడా అనుకో అనమాట. నాతో ఏదో చెప్పాలన్నారు? అదే గుర్తు రావడం లేదు. కర్మ కర్మ. 1 minute. ఐస్ క్రీమ్ కూడా ఇస్తావా? గుర్తొచ్చిందా? వచ్చిందండి. కాచాయని గారు. అదిగో నన్ను అలా గారు గీరు అని పిలవకండి. అలాగే లేవే, నోరు మూసుకో. నువ్వు మధ్యలో మాట్లాడితే మర్చిపోయాను మళ్ళీ. చిచి, ఏం మర్చిపోయారు? అదే ఏం మర్చిపోయాను అన్నదే మర్చిపోయాను. రెండు ఐస్ క్రీమ్ ₹2 బాబు. రెండు కాచాయని గారు, ఆ, 2 హృదయ స్పందనాలు కలయికనే ప్రేమంటారు. ఆహా. ప్రేమంటారు. గరం మిర్చి మసాలా ముద్దగడ ఇది ఏ క్షణాన్ని తింటారో ఆ క్షణాన్ని మీ లవర్కి దగ్గర అవుతారు సార్. ఏ క్షణాన ఏ క్షణాన నేను మొదటిసారి చూశాను, ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది. అలాగా? తర్వాత మధ్యలో మాట్లాడండి, తంత జాగ్రత్త. వశం 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 ప్రేమ ప్రేమ అంటే ఇదే అనిపించింది. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ తోటకు రాజును నేను అహనేను అహనేను అహనేను. నేను మనసారా ప్రేమిస్తున్నాను కాచాయని. ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. ఏమిటా నీకు అప్పుడే పెళ్ళేమిటా నీ బొంత? నీకు మ్యారేజ్ స్పెల్లింగ్ తెలుసా? తెలుసు నాన్న. MARRIAGE. ఎలా కరెక్టేనా? కరెక్టే బావా. అప్పుడే కాచాయనికి మ్యారేజ్ గురించి మాట్లాడే ఏజ్ వచ్చేసింది. ఈ బంధువు బుల్లా కన్నా నై కన్నా నహి సరే. ఏమిట్రా నీకు గోల్డ్ భాషలు వచ్చు గానీ అసలు బుర్రలేదు బావా. కాచాయని ఏమంటుందో విను. ఏంటి? కుర్రాడి తరపు వాళ్ళు పైసా కట్నం తీసుకోరా. మన పిల్లని ఇంకెక్కడైనా ఇస్తే నీ తాహతుకి ఈయనపక్షం 1,00,000 కట్నం ఇవ్వాలా? ఇప్పుడు ఆ 1,00,000 నీకు లాభమే కదా.
ऐसा में परमात्मा इसमें नहीं होता है बराबर शादी हो రెండో లాభం కుర్రాడు మన రాష్ట్రంలో గాంధీ గారి కుడి భుజం లాంటి సుబ్బరామయ్య గారు అబ్బాయి వాగంటితో వియ్యమందడం ఎంత పలుకుబడి, ఆ పలుకుబడే నీకు పెట్టుబడి అవుతుంది. ఆలోచించు. ऐसा देशभक्त को अभिमान हमारा जन के क्या लाभ है इसमें नहीं होता है को బావా, ఎందుకైనా మంచిది కాస్త తెలుగులో ఆలోచించు బావా. ఏరో నీ బుర్రలో ఇప్పుడిప్పుడే తెలివితేటలు తెలుగులో చిగురుస్తున్నాయి. బాగానే ఉంది. బుజ్జే సరే, నేను వెళ్ళా కుర్రోడు తల్లితో మాట్లాడతానమ్మా. ఆవిడ పద్ధతి ఆవిడ నాకు నచ్చితే అలాగే. ఆవిడ నీకు నచ్చడం ఏమిటి బావా? పెళ్ళెవరికి? अरे अपार्थ में ऐसा नहीं होता है. कोई को ना कर पूछा कभी नहीं करना. కుర్రాడు, నీకు శుభవార్తయ్యా. లోపల గండ పేరున్నాం, పెళ్లికి ఒప్పేసుకున్నాడయ్యా. ఇప్పుడు కథ మంచి పాకాన పడింది. గోదావరమ్మ గారు వాళ్ళ ఆయన పద్ధతుల ప్రకారం వరకట్నం దమ్మిడి కూడా పుచ్చుకొనన్నారు. మన మలపత్రాసుడికి కావాల్సింది అదే కదా. ఉండండి, వాళ్ళు ఇంకేం మాట్లాడుకుంటున్నారు వినొస్తాను. కుర్రాళ్ళు, ఓ దుర్వార్తయ్యా. ఏమిటండి అది? గండభేరున్నం మధుకి 2 లక్షల రూపాయల కట్నంతో సంబంధం కుదురుతున్నట్ట. అలాగా? 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలంటున్నాడు సుంఠ. ఎలాగయ్యా? కామేశ్వరరావు కాచాయన్ల పెళ్లి పేట్ల మీద ఆపు చేస్తేనే కదా మనం వేసిన ముడి బిగిసేది. ఆ సంబంధం ఎవరితో కుదుర్చుకున్నాడో తెలిసిందా? మంగపత్ అని రిటైర్ అయిన ఓ మిలిటరీ మనిషిటే. సారీ సార్, మేజర్ మంగపతి గారు ఉన్నారా సార్? లేరు. బయటికి వెళ్ళారా సార్? లేదు, చచ్చిపోయాడు. చచ్చిపోయారా? ఎప్పుడు సార్? ఎల్లుండి చచ్చిపోయాడు. చూసారా ఎలా దెబ్బతీశాను? మంగపతి నేనేనయ్యా. నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కోరిక మిస్టర్స్. ఒకసారి చైనా యుద్ధంలో బుల్లెట్ తగిలినట్టు యాక్ట్ చేసి పడిపోయా. మహావీరుడు, అరివీర భయంకరుడు అని చైనా వాళ్ళు నన్ను మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు వీడిని కాల్చుకు తిందామా వేయించుకు తిందామా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అదిరిపడి సూపర్ సానిక్ స్పీడ్ లో పారిపోయి వచ్చాను. అరే ప్లీజ్ నవ్వండి అయ్యా, ఇట్స్ ఎ జోక్. ఏమిటా వెకెళ్ళం? వేరు చితికినంత మాత్రానా వెర్రిలా కనిపిస్తున్నానా? బైది బై, ఏం కావాలి మీకు? మీరు మాకు కాస్త సహాయం చేసి పెట్టాలి సార్. సహాయమా అంటే చందాలా? నో 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 నో, చస్తే చందా ఇవ్వను. ఇట్స్ అగైన్స్ట్ మై ప్రిన్సిపల్. 4 కాఫీలకి 6 రూపాయలు ఇచ్చాడండి. చందా కోసం కాదు సార్, మీతో కాస్త పనుండి వచ్చాం. ఏమిటది? అదేమిటయ్యా? వాళ్ళ అబ్బాయికి ఇదివరకే ఓ సంబంధం కుదిరిందని ఆ నోట ఈ నోట విని ఆయన అడిగితే ఆ పిల్ల శీలం మంచిది కాదన్నాడు. అంటాడు సార్, అది నోరు కాదు. వద్దులేండి, పెద్ద మనుషుల ముందు ఆ మాట అనకూడదు. పోయి నేను చెవులు చెప్పరా? అది కాదయ్యా, ఆ అమ్మాయి ఫోటోలేవో కూడా చూపించాడు. అందులో ఆ పిల్ల ఇంకో కుర్రాన్నే ఉన్నో వాటేసుకుని ముద్దులో అవి పెట్టుకుంటూ. ఈ ఫోటోలు కోలేమిట్రా? ఆశ్చర్యంగా ఉందే. ఆ మంగపతి అబద్ధం చెప్తున్నాడేమోరా. ఆయన ఏమని మాట ఇచ్చారో విన్నారు కదా. ఐ సీ. గండ పేరుండో అంతటి గట్టి కూడా అన్నమాట. ఓకే బాయ్స్, ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం లాగేసి నా కూతురు కట్టించేంతటి బ్రూట్ని కాదు నేను. వేస్తా, గండ భేరుండానికి సుత్తేస్తాను. చూస్తూ ఉండండి. అటువంటి మనిషి అబద్ధం చెప్తాడా? ఏమిటోరా, ఒకసారి ఫోటోలు ఇస్తే నిజం తెలియదు. చూద్దాం. గండభేరుడు మనం అడిగితే ఇస్తానంటావా? ఇస్తాడు. చంపని 2 మన కావులు ఉపయోగించి కాచాయం ద్వారా తెప్పిద్దాం. కాచేయం తెస్తుందంటావరా? తెప్పించే బాధ్యత కావుడి. లేకపోతే కాచాయంతో నీ పెళ్లి జరగదని చెప్తాం. దినేష్, ఈ ఫోటో ఒరిజినల్ కాదు సార్. వాట్? ఒరిజినల్ కాదా? కాదు, చూడండి. మెడ కింద చార తెలుస్తుంది చూసారా? నిజమేనండి. ఎవరిదో ఫోటోకి ఇంకో మనిషి తల అతికినట్టున్నారు. అమ్మగండ పేరుండవు, ఎంత ప్లాన్ వేసావురా? ఇది విజయనగరంలో తీసింది కాదు సార్, వైజాగ్ లో తీసుంటారు. వెనక సముద్రం చూడండి. కరెక్ట్. మధుశీల ఫోటోని రాసుకెళ్ళి ఇలా మార్చుకుంటూ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు మనకు 2 పనులు ఉన్నారా. ఒకటి, మిస్టర్ వైజాగ్ ఎవడో తెలుసుకుని వాడికి సన్మానం చేయడం. 2, ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఆ గంట పేరు ఉంటాను వాడి చెప్పుతో వాడిని కొట్టాలి. బావగారు, నన్ను ఎందుకు రాయమన్నారు ఈ మాట అన్న మాట? తొందరపడతావే? ఖడా హోగా.
మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా. ఇప్పుడు చూడు నేను అలా నిలబడ్డాను. ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇష్టమైన ఈ హోతా ఈ కోట్ మీకు ఓ తోట సంబంధం ఒప్పుకుని ఇంకో తోట ఎక్కువ కట్లో వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తావా? మనిషి ఒకటా నువ్వు? ఆరు యానిమల్ ఒప్పుకో, నిజం ఒప్పేసుకో, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అంటే అది అలా జరిగిపోయిందన్నమాట. మన్నించండి బాబు గారు. తుపాకి తేలే, కొంపలోకి వెళ్ళి కత్తి చాకో కత్తి పెట్టో పట్ల. ఎందుకంటే ఎందుకా? నీ పేక తెక్కోయాలి పట్ల, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటండి పోనీ వెళ్ళి పట్టగానా బాబా? अरे तुमको पी करते तुमको आनंद है इसमें नहीं होता है भाई बंधु बोला करना नहीं करता రావయ్య, నువ్వు కూడా వచ్చి నాతో పాటు జారు. బాబు నేను జారలేనండి అయ్యా. అయితే అవి జారు, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. ఏమిటయా ఆ పిల్ల సంగతి ఏమిటి? ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు. నిజం చెప్పు, అబద్ధం చెప్పావు, ఈ సంబంధం క్యాన్సిల్. అయ్యా నిజం చెప్పేస్తాను, ఆ పిల్ల మంచిదే అనుకోండి. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటి నిజం చెప్పాను కదండి. అందుకే క్యాన్సిల్. నీలాంటి లుచ్చాలుంటే ఇంటికి నా కూతుర్ని పంపను కాక పంపను. బాబు 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 బాబా బాబా బాబు గడహు బంధువు పందిరు నాతో పెట్టుకో. 3 సార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయించాను. మధు పెళ్లి క్యాన్సిల్ చేయించాం, కావుడు పెళ్లి కుదిరించాం. మన మిస్టర్ వైద్య గారి సంగతి తెలుసుకోవడం ఎలారా? అందులోనూ కావుడు పెళ్లి ఇంకో 10 రోజులు ఉందా? ఆ పెళ్లిలోనే నిజం బయట పెట్టించి సీతకి మధుకి పెళ్లి జరిపించాలనుకున్నాం కదా, మరి ఆ ఫోటోలో ఉన్న వెధవాడో తెలియపోతే ఎలారా? డామిట్ కదడం జరిగింది. నాకు ఒకటే ఉపాయం తోస్తుందిరా, చీకట్లోకి రాయి వేసి చూద్దాం. అదృష్టం బాగుండి తగిలితే తగలొచ్చు. అంటే ఈ రోజు రాత్రికి మన నలుగురు చీకట్లోకి రాళ్ళు విస్తాలా? నీ పొంద చెప్పేది. ఆ ఫోటోలో వాడు డబ్బుల కోసమే తలకాయలు మార్చుంటాడు. తనకి ఇంకా డబ్బులు కావాలని 4 రోజుల్లోపు డబ్బులు తెచ్చివ్వకపోతే ఆ ఫోటోలు రహస్యం 10 మందికి చెప్పేస్తానని వాడు రాసినట్టుగా మనమే గండబేరు ఉండడానికి ఆకాశరామన్ ఉత్తరం రాయాలి. రాస్తే దానివల్ల వాడెవడో మనకెలా తెలుస్తుంది? నా ఊహ నిజమైతే ఆ ఉత్తరం చూడంగానే గండబేరుంటూ అద్రిపడి ఆ ఫోటోలో ఉన్న వాడి దగ్గరికి బయలుదేరుతాడు. మనం గండబేరుండాన్ని ఫాలో చేసి వాడిని పట్టుకుందాం. ఇదేంట్రా కర్మ, గిరిగాడు మన ఉత్తరం రాసి మనల్ని బెదిరించడమా? మన డబ్బుతో వ్యాపారం చేసి ఇల్లు కట్టి మనల్ని బెదిరిస్తాడా సన్నాసి? ఎంత ధైర్యం వాడికి! ఊరుకోకూడదు బావా, వాడి డొక్క చించాల్సిందే. అసలు ఇది రాసింది వాడేనా అని నాకు అనుమానం రా. తప్పకుండా వాడే బావా. ఆ. నీకు నాకు వాడికి తప్ప ఈ రహస్యం 3వ కంటికి 4వ మనిషికి తెలియదు కదా. ఉత్తరంలో ఫోటోల విషయం రాశాడంటే ఇది తప్పకుండా వాడి పని అయి ఉండాలి. వెంటనే విశాఖపట్నం వెళ్ళి ఆ కొడులో కూడబెట్టి చూద్దాం. నాతో విరోధం పెట్టుకుంటాడు, చూస్తాను వాడు అంత చూస్తాను. జడ్జి 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 రామరామ్జీ రండి. ఏంటి రామరామ్జీనా? అంటే నా పేరు కూడా మర్చిపోయావు అనమాట. లేదు సార్, నమస్తే అన్నాను. కూర్చోండి. నేను కూర్చోనయ్యా. నా బాకీ తక్షణమే అనాపరిచిత సుద్ధా చెల్లించాలి. అదేమిటి సార్ వెంటనే ఇవ్వమంటే ఎలా? మీ దగ్గర తీసుకున్న డబ్బు 10 మందికి అప్పులు ఇచ్చాం, సర్క్యులేషన్ కదా. అదంతా నాకు అనవసరం. వెంటనే నా డబ్బు నాకు ఇచ్చేసేయ్. సాబ్ కోపంగా ఉన్నారు. మా వల్ల ఏం తప్పు జరిగింది సాబ్? నువ్వు తినమరిగి కళ్ళు నెత్తికెక్కాయా నీకు? నువ్వు సేటువి కాదు, కేటువి. ఏం చేశాను సాబ్? నువ్వేం చేసేవా? ఏం చేసేవా? इसमें से नहीं होता ही कोई भी गुनाह कर पूछे, इसलिए माफ करना चाहिए. कभी नहीं करना, नहीं करना चाहिए जब तक मेरे में ताकत. దయచేసి తెలుగులో మాట్లాడండి సాబ్. మీ హిందీ వింటే మాకు వచ్చిన హిందీ కూడా మర్చిపోతాం సాబ్. ఒరేయ్, ఆ ఉత్తరం చూపించు. ఇదిగో నీ వంశోద్ధారకుడు చేసిన నిర్వాహకం చూడవయ్యా. దేశంగా దేశం వచ్చి మా డబ్బులతో బతికి బట్టకట్టి మమ్మల్ని బెదిరిస్తాగా? ఎన్ని గుండెలా మీకు అని అడగమన్నారు మా బావగారు. ఇది మావాడు రాసిన ఉత్తరం కాదు సాబ్. వాడి రాత తలరాత ఇంత అందంగా ఎక్రేట్ చేయదు సాబ్. వాడినే పిలుస్తాను, అడగండి. గిరిధారి, ఓ గిరిధారి, वो कागज लिखोगे? नहीं भाई साहब, हमने इंदिरा 12 में मने को इटा कोनी. ఇటువంటి ఉత్తరం నేను మీకు ఎందుకు రాస్తాను అనుకున్నారు సార్? లక్ష్మీదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ఉత్తరం సంగతి మాకు తెలియదు. నిజమా? నిజం సార్. మరి ఎవరు రాసుంటారు? అశోకుడు తర్వాత అజాత శత్రువులు మేమే కదా, మాకు శత్రువులు ఎవరా అని. బావా కంపెనీస్ నువ్వా? అయ్యో కాదు బావా. ఓసారి సీత చుట్టాలమంటూ 4 కుగాళ్ళు మన ఇంటికి వచ్చారు, జ్ఞాపకం ఉందా? అవును వచ్చారు. నాకు ఆలోచిస్తే ఇది వాళ్ళ పనేమో అనిపిస్తోంది. నిజమే రోయ్, ఇది తప్పకుండా వాళ్ళ కానీ ఈ ఫోటోలు అవి మరి ఒరేయ్ గోడకి ఎవరుంటాయి, కొంపకెళ్ళి మాట్లాడుకుందాం.
ఎవరు కావాలి? మీరెవరు? మేమే గిరిధారి వాడి స్నేహితులా? కాదు, శత్రువులు. కమాన్ గిరి, నీతోనే పనుండి వచ్చాం. మీరెవరో నాకు తెలియదే, కానీ నువ్వు మాకు బాగా తెలుసు. నువ్వు మాకు పని చేసి పెట్టాలి. 50,000 ఇస్తాం. ఓ మనిషిని చంపాలి. నేనా? డబ్బు కోసం తలకాయలు మార్చిన ఫోటోలు తయారు చేసి ఓ అమ్మాయి జీవితాన్ని పాడు చేసిన వాడివి 50,000కు మనిషిని చంపలేవా? మావాడు ఏమిటి బాబు మీరు అనేది? ఇదిగో ఇది చూడండి, మీ అబ్బాయి తలలు మార్చి తయారు చేసిన ఫోటో ఇది. దీని వల్ల ఓ దంట విడిపోయింది, ఓ మనసు విరిగిపోయింది. నై పైసా నాకేం తెలియదు. మిస్టర్, నీ ఇంట్లో నిమ్మే చేసుకుంటాం బాగుండదా నాయకం? రంగంలో ఇదేమంటావా? కాసేపు అయితే పోలీసులు వస్తారు, వాళ్ళకైనా నిజం చెప్పక తప్పదు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? రాస్కెల్, మన ఇంటి పొరుగు ప్రతిష్టల బజార్కి ఎక్కించావు కదరా, ఇంకా పోలీసులు కూడా రావాలా? చెప్పు, ఈ పని చేసావు నువ్వు. నిజం చెప్పకపోతే ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం ఉండదు. చెప్పరా, చెప్పు. చెప్తాను. సీత మా ఇంట్లో మా చెల్లెళ్ళకి సంగీతం చెప్తుంది. ఆ అమాయకమైన కళ్ళు, అందమైన నవ్వు, ఆ అణుకువా మెళుకువా నన్ను ఆకట్టుకున్నాయి. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్నాడు గండపేరుణ్ణం గారు మా నాన్నగారితో పనుండొచ్చారు. నా ప్రవర్తన తెలియజేస్తూ తనిక పాఠానికి రానని సీత పంపిన ఉత్తరాన్ని నా మొహాన కొట్టి తిట్టిపోశారు మా నాన్నగారు. పరాయి మనిషి ముందు అవమానాన్ని సహించలేకపోయాను. సీత మీద పగ తెచ్చుకోవాలనుకున్నాను. మా మాటల్లో సీత పేరు విన్న గండపేరుణ్ణం గారు నన్ను కలిసి మధు కథ చెప్పారు. మధు మనసులో సీత అంటే ద్వేషాన్ని పుట్టించడానికి నా సాయం కోరారు. సీత మీద నాలో పేరుకున్న కసి తీర్చుకోవడానికి అదే అదననిపించింది. ఆ రోజు నుంచి సీతను వెంబడించాను. మధు సీతలు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీశాను. ఆ ఫోటోల్లో తల్ల మార్చి నా తల్లతికించాను. అవి చూసి గండపేరుణ్ణం గారు నన్ను మెచ్చుకున్నారు. మధు ఆ ఫోటోలను నమ్మలేదట. ఓ రోజున గండపేరుణ్ణం గారు మధుని మా ఇంటికి తీసుకొచ్చారు. నాకు సీతతో శారీరకమైన సంబంధం ఉందని మధుకు చెప్పాను. అతనిలో కొంత మార్పు కనిపించింది. ఆ తర్వాత ఓ రోజు అయితే గండపేరుంటూ ఇంత గుండెలు తీసిన బంట అనమాట. ఓకే, పదండ్రా. విడిన లాంఛనాలు అయ్యాయి కదా, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇక బయలుదేరండి. అనేది ఒక కాలం. పురుషులు వేరు పురుషుల్లో
మా బావగారు మీతో కొంచెం మాట్లాడాలంటున్నారు, ఇలా వస్తారా? సరే పదండి. రండి 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 రండి. ఇక వీళ్ళు వీడి విషయం ఏమిటో చూడండి.
మీరెవరు? నేను పెళ్లి కొడుకు మేనమావ. ఎవరు? నాకెవరు అన్నదమ్ములు లేరే. ఎవరెవరా మీరంతా? ఏమిటి గోళ? మీరెవరో నాకు తెలుసయ్యా. ఆ రోజు సీత బంధువులు అన్నారు, ఈ రోజు పెళ్లి కొడుకు చుట్టాలు అని నాటకం అంటున్నారు. నాటకం. అన్యాయానికి మీరు బంధువులైనట్టే, అవసరానికి నేను చుట్టాను. అట్లా అవును. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వచ్చాయి. కాస్త ఉండండి సార్, తాళి కట్టేసి వచ్చేస్తాను. రమ్మంటుంటే ఈ పెళ్లి ఆపడానికి ఎంత చేయరా మీకు? ఎందుకని పెళ్లి ఆపాలంటున్నారు? ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు కదా. ఏం కూసావరా నా చెల్లెలు? చెప్పు, ఎందుకు నా మాట? ఇంకోసారి వినటం నీకు ఇష్టమైనా అనటం నాకు ఇష్టం లేదు మిస్టర్. ఇంకోసారి వినడం మీకు ఇష్టమైనా అనడం మాత్రం నాకు ఇష్టం లేదు. చూడవే చూసుకోవాయ్. ఈ ఫోటోలు చూసే బుద్ధున్న విధమైన ఈ అమ్మాయిని చేసుకుంటాడా? పైపెచ్చు ఈ పిల్లని గురించి ఓ చోట ఓ నోటా కాదు, 10 చోట్ల 10 నోట్ల విన్నాం, కళ్ళారా చూసాం. చెవి మనల్ని మోసగించదు కానీ కన్ను మోసగించలేదు. గంటఫరెండు గారు మీ మోసాలను బయట బాబు. ఆ రోజు ఆడపిల్ల మీద నువ్వు నీ బాబు నిందలేసినప్పుడు నీలో అడ్డుపడే అన్నయ్య లేకపోయాడు. ఈ రోజు ఒక్కరి కాదు 4 అన్నయ్యలు ఉన్నాం. అడుగుతున్నాం, చెప్పు, ఆ రోజు సీత మీద ఎందుకు అపోహ వేశారు? వదలవయ్యా. సీత కుర్రడితో తిరగడం మేము చూసాం. ఆ కుర్రని అడిగి తెలుసుకున్నాం. సీతకి నా కూతురికి పోలిక. నేను నమ్మను. ఇవేమో తలలో మార్చిన ఫోటో. ఇవి తలలో మార్చిన ఫోటోలు అయితే అవెందుకు కాకూడదు? ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించావా? ఫోటోలు కాదు, ఆ ఫోటోలో ఉన్న మనిషి స్వయంగా వచ్చిన సీత గురించి చెప్పాడు. వాడు చెప్పాడా? చెప్పు, ఈ అమ్మాయితో నీకు సంబంధం ఉంది కదా? ఉంది, మేము ప్రేమించుకున్నాం. నా సొమ్ము తిని నాకే ద్రోహం తలపెడతావరా ద్రోహి. విన్నావు ముందు, వీని మీ నాన్న డబ్బుతో కొన్ని నీకు అబద్ధం చెప్పించినట్టే ఈ రోజు వీని మేము కొన్నాం, అలాగే చెప్పించాం. తండ్రిగా నాన్న, నువ్వు అన్నయ్యకి ఇంత ద్రోహం చేశావా? అమ్మలారా, అయ్యలారా, అంతా అబద్ధం. మీరందరూ కలిసి నా మీద 12 కుట్ర. ఈ పిల్ల గుణం మంచిది కాదంటే మీరు నమ్ముతారా? చూడండి బాబు, చూడండి అయ్యా. అయ్యలారా, అమ్మలారా, చూడండి, ఈ ఆడపడుచుని చూడండి. ఈ అమాయకురాలు గుణం మంచిది కాదంటే నమ్మగలరా మీరు? హెచ్చు కట్నం కోసం ఈ రాబందులాడిన నాటకంలో బలైపోయిన అమ్మాయికురాలు మా సీత. ఫ్రెండ్స్, కృష్ణ, గంగా, గోదావరి మనకి పుణ్య నదులు. కానీ ఆ నదుల్లో ప్రవహించేది నీరు కాదు ఫ్రెండ్స్, కన్నీరు. కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులకు పుట్టిన కన్ని పిల్లల కన్నీరు. ఈ వరకట్ల దురాచారం ఇంకా ఎన్నాళ్ళు? ఈ మహమ్మారిని అంతం చేయడం ఆడపిల్లల చేతుల్లో లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మగబిడ్డలు ముందుకు రావాలి. మేం కట్నం తీసుకోవాలి, శపథం చేయాలి. అదొక్కటే ఈ అనాచారాన్ని రూపుమాపే మార్గం. నువ్వు కూడా వచ్చేసావా? అందరూ కలిసి చంపేయండి అయ్యా నన్ను. పిల్లలు చూసి సిగ్గు తెచ్చుకోవాలా? నువ్వు నేను పద, వరకట్నం మీద నీకు రచనిస్తాను. ఏమిటి బాబు ఈ గోల? ఇంతకీ నా బిడ్డ పెళ్లి జరుగుతుందో లేదా? జరుగుతుందమ్మా. నీ బిడ్డ పెళ్లి కాదు, మా చెల్లెల పెళ్లి కూడా జరుగుతుంది. 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తాన్ని జరుగుతాయి. ఓం శ్రీరామ పత్రి జనకస్య పుత్రే సీతానగర సుందర కోమలాంగే భూగర్భజాత భువనేకమాత మధుబలాభ్యాం ఫలభవంతో సావధాన సులగ్నే సావధాన లక్ష్మీలాలజనధ్యాన సావధాన పట్టండి బాబు గారు, రక్షింతలు తీసుకోండి. ఎక్కడికి వెళ్ళేది? ఓ పక్క కూతురు పెళ్లి, ఓ పక్క కొడుకు పెళ్లి జరుగుతుంటే అక్షంతలు వేసే యోగ్యత లేదయ్యా నాకు. లేదు, నీ చేతులా నువ్వే చేసుకున్నావు. నీ మనసులో దీనికి అక్షంతలాకి నేను వెళ్ళి వేసొస్తాను.
ప్లీజ్ ఏడవకండి. సీత గారు మీరు నవ్వాలి ప్లీజ్. మన పరిచయం తొలి రోజుల్లో మీరు నవ్వినంత తీగా నవ్వాలి. మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలని మా కోరిక సీత గారు. వాయించండి.